వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనకి ఈ మధ్యలో కిడ్నీ డిజీజెస్ సైలెంట్ కిల్లర్గా మారిపోతున్నాయి. మనలో కిడ్నీ డిజీజ్ ఉన్నా అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏదైనా ఉన్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే అది లోనే ఉంది, అది బయట పడే వరకు చాలా లేట్ అవుతున్న సందర్భాలు ఎక్కువ. సో కిడ్నీ సంబంధిత వ్యాధుల గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నిమ్స్ మెయిన్ ఓల్డ్ బిల్డింగ్ బ్లాక్లోకి వచ్చాము. ఇక్కడ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు సార్ చేంబర్లో ఉన్నాం మనం. సార్ డైరెక్ట్గా మనతో ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ సైలెంట్ కిల్లర్ అనేది పేరెందుకు వచ్చింది సార్ ఈ కిడ్నీ డిజీజ్? కిడ్నీ జబ్బులు మొదటి నుంచి కూడా ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు, పూర్తిగా కూడా నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటుంది. అందుకే మేము ఎవరికైనా చెప్తాము నీ కిడ్నీ జబ్బు దాదాపు 15-20 ఏళ్ళుగా ఉంది అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇంత నిశ్శబ్దంగా ఉండి నాకు ఎటువంటి లక్షణాలు లేకుండాను, నాలో ఎటువంటి మార్పులు కలిగించకుండాను ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. కాకపోతే చాలా జబ్బులు ఉన్నట్టుగానే నిశ్శబ్దంగా కిడ్నీ జబ్బులు మరింత నిశ్శబ్దంగా ఉంటుంది. న్యాచురల్లీ కిడ్నీ పనిచేసే విధానం మనకు పెద్దగా అట్టే తెలియదు. యూరిన్ రావడం ఒకటే మనం కిడ్నీ పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణ అనుకుంటూ ఉంటాం. గమ్మత్ ఏమిటంటే కిడ్నీ 100% పాడైనా లేదా కిడ్నీ పూర్తిగా పాడైపోయి డయాలసిస్లో ఉన్నా కూడా చాలామంది యూరిన్ వస్తూనే ఉంటుంది. అంటే మూత్రం వస్తుంది కాబట్టి నా కిడ్నీ బాగుంది అనుకోవడం అనేది చాలామంది చేసే తప్పు. చాలామంది నడు నవ్వలేదు కదా నాకెందుకు కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటుంటారు. నడునొప్పికి కిడ్నీకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. నడునొప్పి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఎముకలు కండరాల వల్లతో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండడం వల్ల మనకు హాని జరిగేది ఏమిటంటే శరీరంలో జరిగే రకరకాల మార్పులు, కండరాలు, ఎముకలు, నరాలు, రక్తనాళాలు, గుండెలోను మెదడులోనూ జరిగే రకరకాల మార్పులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. తద్వారా చాలామంది పాడైపోతూ ఉంటారు. కిడ్నీ మన శరీరాన్ని రక్తంని శుద్ధి చేసేటువంటి అవయవం. ఎప్పుడైతే రక్తం శుద్ధి సరిగా జరగబడదో, ఎప్పుడైతే మన శరీరం లోపల రక్తం అశుభ్రంగా ఉంటుందో, అనగా మూత్రంలో వెళ్ళిపోవాల్సినటువంటి మలిన పదార్థాలు, విష పదార్థాలన్నీ రక్తంలో పేరుకుపోయి రక్తం అంతా కూడా ఒక రకంగా మూత్రంలా తయారైపోయిన పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు శరీరం పాడవుతూ ఉంటుంది. ఆ పదార్థాలు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను పాడు చేస్తూ ఉంటాయి చాలా నిశ్శబ్దంగా. అది బోల్డంతా పాడైపోతే కానీ మనకు తెలియదు. అనగా దాదాపుగా 60-70-80% పాడైన తర్వాత కానీ కొంతమందిలో లక్షణాలు కనిపించవు. కొంతమంది కాకతాళీయంగా చేసే పరీక్షల్లోనో లేదా ఇతరత్ర కాంప్లికేషన్స్తో ఇతరత్ర జబ్బులతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష చేసుకుంటేనే తెలుస్తుంది తప్ప వాళ్ళుగా కిడ్నీ జబ్బు లక్షణాల ద్వారా మాత్రమే వెళ్ళాలంటే మాత్రం కిడ్నీ కనీసం 90% అన్నా పాడవ్వాలి. రక్త పరీక్షల్లో మార్పులు కనిపించాలంటే సుమారు 50-60% పాడైతే కానీ రక్త పరీక్షల్లో నీకు తేడా కనిపించదు. అంటే కిడ్నీ పాడవడం 20%, 30%, 40% ఉన్నప్పుడు నీ కనీసం రక్త పరీక్షల్లో కూడా నీకు తేడా తెలియనప్పుడు మనం కిడ్నీ లోపల ప్రాబ్లం ఉందని, కిడ్నీ పాడవుతుందని మనం ఎలా తెలుసుకుంటాము? అందువల్ల కిడ్నీ చాలా సైలెంట్గా పాడు చేస్తూ ఉంటుంది. కిడ్నీ పాడవడం అనేది కేవలం ఒక అవయవం పాడవడం కిందికి ఏమీ రాదు. కిడ్నీ పాడైతే దాని మీద ఆధారపడినటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము, ప్రతి కణజాలము, ప్రతి కణము కూడా పాడైనట్టుగా అవుతుంది. అనగా బ్రెయిన్, మెదడు కావచ్చు, కండరాలు కావచ్చు, గ్రంథులు కావచ్చు, గుండె కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, ప్రతి అన్నీ కూడా ఒక రకమైనటువంటి సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి కిడ్నీ ఒకటి పనిచేయకపోతే శరీరంలో అన్ని అవయవాలు పనిచేయకుండా పోతాయి. విచిత్రం ఏమిటంటే ఏదైనా ఒక కారణం చేత ఒక అవయవం పాడైంది అనుకుందాం, ఒక గుండె కానీ లివర్ కానీ అలా, ఆ తర్వాత వెంటనే దానికి తదనుగుణంగా పాడైపోయే ఇమ్మీడియట్గా తక్షణం పాడైపోయి ఇంకేదైనా అవయవం ఉంటే అది మళ్ళీ అది కిడ్నీ అవుతుంది. సో కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక వ్యాధుల్లో కిడ్నీ అనే వ్యాధి అత్యంత నిశ్శబ్దంగా చాలా జాగ్రత్తగా పాడవుతూ ఉంటుంది. శరీరాన్ని పెద్ద గొప్పగా పాడు చేద్దామని కూడా ఇది అనుకోదు, నిశ్శబ్దంగా పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమంది చాలా బాగా ఉంటారు, చాలామంది చాలా బాగుంటారు పాడైన తర్వాత కూడా. శరీరంలో చాలా మార్పులు ఉంటాయి చెడ్డగా, కానీ పైకి వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా కిడ్నీ వ్యాధి అనేది చాలా సైలెంట్ కిల్లర్ అన్న విషయం మనం తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు మన కిడ్నీ మనకు తెలియకుండానే చాలా ఎక్కువ హాని ఎలా చేస్తుంటాం సార్? రోజువారీ హ్యాబిట్స్ అవ్వండి లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల కిడ్నీ చాలా నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటుంది. నిజానికి ఒక గుండె దడదడా కొట్టుకుంటున్నప్పుడు గుండె కొట్టుకుంటుందో మీకు తెలుస్తుంది. మనం మెదడు పెట్టి ఆలోచిస్తున్నాం అనుకుంటే మెదడు కూడా పనిచేసినట్టుగా మనకు తెలుస్తుంది. కాసింత ఊపిరి ఎక్కువ తీల్చుకుంటే మనకి ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. కడుపులో ఉన్నటువంటి 2 ప్రధాన అవయవాలు లివర్ కానీ కిడ్నీ ఏం పనిచేస్తున్నాయో మీకు ఏ విధంగా తెలియని కూడా తెలియదు. డైజెషన్ చక్కగా అవుతుందంటే లివర్ బాగుంది అనుకుంటాం, యూరిన్ బాగా వస్తుందంటే కిడ్నీ బాగా పనిచేస్తూ ఉంది అనుకుంటాం. కిడ్నీ చాలా నిశ్శబ్దంగా పనిచేసేది. కిడ్నీ దాదాపుగా సుమారు రోజుకి 200 లీటర్ల రక్తాన్ని అది శుద్ధి చేస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 20 బకెట్ల రక్తాన్ని అది ప్రతిరోజు కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. అదే తిరిగి మళ్ళీ శుద్ధి అవుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ అనేక విష పదార్థాలు, మలిన పదార్థాలు తయారవుతూ ఉంటాయి. వాటిని శుద్ధి చేసే కార్యక్రమంలో అదే రక్తాన్ని తిరిగి కిడ్నీ దాకా వచ్చిన కొద్దీ అది శుభ్రం చేస్తూ ఉంటుంది. కాబట్టి దాదాపుగా 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ చివరికి అది కొన్ని ఫిల్టర్ చేసిన అనేక వందల
మూత్రాన్ని అది తిరిగి మూత్రం రూపంలో బయటకు వచ్చే సమయానికి మనకి 1.5-2 లీటర్ల మూత్రం అవుతుంది. అంటే ఫిల్టర్ చేయడం అనేది కూడా చాలా ఎక్కువగానే చేస్తూ ఉంటుంది. కానీ కిడ్నీ యొక్క ఆకృతి దాని లోపల ఎంత అద్భుతంగా ఉంటుంది, అమర్చబడి ఉంటుంది అని అంటే కొన్ని లీటర్ల మూత్రాన్ని తయారు చేసి ఫిల్టర్ చేసినప్పటికీ కూడా కిడ్నీ ద్వారా బయటకు వచ్చే సమయానికి మనకు మూత్రం రూపంలో బయటికి రావడానికి అది 1.5-2 లీటర్ల మూత్రమే అవుతుంది. అంటే ఎంత ఫిల్టర్ చేసిందో అందులో ఉన్నటువంటి అనేక భాగాన్ని, అనేక పదార్థాలని, అనేక విలువైనటువంటి నీళ్ళని అది తిరిగి మన వరకు తీసుకుంటూ ఉంటుంది. మా ఉదాహరణకి ఎప్పుడైనా కిడ్నీ పాడైంది అనుకుందాం, చూడండి ఎన్ని లీటర్ల నీళ్లు మన శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాయో. ఒకవేళ అది అటువంటి రక్షించుకునే మెకానిజం తనలో లేకపోతే, అంటే ఏదైనా ఒక దురవస్థ ద్వారా శరీరం లోపల నీళ్లు బాగా పోయాయి అనుకోండి, అప్పుడు వెంటనే కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. ఎందువల్ల అనంటే ఒకవేళ అది పూర్తిగా ఆగిపోవడం, కిడ్నీ పనిచేయడం ఆగిపోకపోతే, ఉదాహరణకి వాంతులు విరోచనాలు అయ్యాయి అనుకుందాం, చిన్నపిల్లల్లోనో ఎవరిలోనో వాంతులు విరోచనాలు అయినప్పుడు పిల్లలు బోల్డ్ అంతా నీళ్లు శరీరంలో కోల్పోతారు. ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు అంత నీళ్ళని వాళ్ళు కోల్పోయినప్పుడు కిడ్నీ కూడా తన పని తాను చేసుకుంటూ మూత్రంలో నీళ్లు లవణాలు పంపిస్తూ ఉంటే ఎంత కష్టమవుతుందో చూడండి. సో తద్వారా కిడ్నీ ఏం చేస్తుందంటే శరీరానికి ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు తక్షణమే దాని యొక్క కిడ్నీ యొక్క పనితనాన్ని తగ్గించుకుంటూ మార్చుకుంటూ ఉంటుంది. అలా తగ్గించుకోవడం ద్వారా బోల్డంత నీళ్లు, బోల్డంత ఎలిమెంట్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా మూత్రంలో పోకుండా ఆగిపోతూ ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి కిడ్నీకి తనను తాను రక్షించుకుంటూ శరీరాన్ని రక్షించుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రధానంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ లోపల ఉన్నటువంటి అంతర్గత వ్యవస్థ కూడా అంత అద్భుతంగా తయారు చేయబడింది. అంతేకాకుండా మన రక్తనాళాలకి చోదక శక్తి కావాల్సినటువంటి ఒక ఎనర్జీ కావాల్సి వస్తుంది. రక్తనాళాల్లో రక్తం అంతా కూడా ప్రవహించాలి. మనం బయట ఎలక్ట్రికల్ మనం మోటార్స్ పెట్టుకుంటాం నీళ్లు పైనుంచి కిందికి పైకి రావాలంటే, కానీ శరీరం అంతా ప్రసరించే ఒక రక్తనాళాల వ్యవస్థలో ఏ చోదక శక్తి దాన్ని ముందుకు తోస్తుంది రక్తాన్ని అంతా కూడా, అటువంటి చోదక శక్తి కోసం మనకు కావాల్సినటువంటి దాన్ని రక్తనాళాలు ప్రసరించేసే ఒక రెనిన్ అనే పదార్థాన్ని కిడ్నీ తయారు చేస్తూ ఉంటుంది. అంటే కిడ్నీ బాగా పనిచేయకపోతే, ఆ పదార్థం తగ్గిపోతే రక్తనాళాలు ఎంత అస్తవ్యస్తంగా అవుతాయో చూడండి. అంతేకాకుండా మనిషి యొక్క శరీర ఆకృతి అంతా కూడా ఎముకలు, కండరాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే కండరాలు బలంగా ఉంటే మనం చక్కగా నిల్చోగలుగుతాము, పని చేయగలుగుతాము, కండరాలు కదులుతూ ఉంటాయి, మనం నడవగలుగుతాము, పని చేయగలుగుతాము. ఈ రెండు కావాల్సినటువంటిది కండరాలు, ఎముకలు బలంగా ఉండడానికి కావాల్సిన విటమిన్ డి అనే పదార్థాన్ని కూడా కిడ్నీ ప్రధానంగా తయారు చేస్తూ ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా వచ్చినటువంటి పదార్థం చర్మం పైన తేజోవంతమై అక్కడి నుంచి లివరు, అక్కడి నుంచి తర్వాత కిడ్నీ లోపలికి వెళ్ళి చివరిగా కిడ్నీ లోపల చాలా అద్భుతమైనటువంటి పదార్థం విటమిన్ డి అనే హార్మోన్గా తయారవుతుంది. ఆ హార్మోన్ మన ఎముకల్ని, కండరాలని బలంగా దృఢంగా పెడుతుంది. చూడండి, అంటే ఒక కిడ్నీ అవయవం బాగా లేకపోతే శరీరంలో ఎన్ని మార్పులు, శరీరం యొక్క ఆకారము, లోపల ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమైపోయే పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి కిడ్నీ చాలా నిశ్శబ్దంగా పనిచేస్తూ శరీరానికి ఎప్పుడు దోహదం చేస్తూ ఉంటుంది. ఒక అంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టించడంలో కిడ్నీ ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పడం అన్నది నా ఉద్దేశం. సార్, మీరు రోజువారీ పేషెంట్స్లో సార్ ఎక్కువ డిజార్డర్స్ ఎట్లాంటి టైప్స్ వస్తున్నాయి సార్? మాకు ప్రధానంగా డయాబెటీస్ వల్ల కిడ్నీ పాడైపోయిన వాళ్ళు మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన భారతదేశంలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో డయాబెటీస్ దేశంలో అందరికంటే కూడా చాలా ఎక్కువ ప్రివలెన్స్ ఉంది. అంటే చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అత్యధికంగా ఉన్న నగరం ఏదైనా ఉంటే అది హైదరాబాద్ నగరమే అవుతుంది. అలా కాకుండా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం కంటే కూడా డయాబెటీస్ చాలా ఎక్కువ అధిక మొత్తంలో కనపడుతూ ఉంటుంది. దాదాపుగా 2 వర్గాలు ఉంటాయి మన దేశంలో. ఒకరు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, 2 భవిష్యత్తులో డయాబెటీస్ రాబోతున్న వాళ్ళు అంటూ. సో కాబట్టి డయాబెటీస్ అంతా అధికంగా మన దేశంలో ఉన్నప్పుడు అనేక అవయవాలు దాంతో ప్రభావితమై పాడైపోతూ ఉంటాయి. వాటిలో ప్రధానంగా కిడ్నీ అనే అవయవం పాడైపోతూ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో దాదాపుగా 40% మంది నుంచి 45% దాకా కేవలం డయాబెటీస్ వల్లనే పాడవుతూ ఉంటారు. డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో 30-40% మంది కిడ్నీ పాడు చేసుకుంటూ ఉంటారు. అనగా అనేక మంది కిడ్నీతో ప్రభావితం అవుతారు. కొంతమంది తాత్కాలికంగా అవుతారు, కానీ అనేక మంది దీర్ఘకాలికంగా పాడైపోయి కిడ్నీ పూర్తిగా పాడే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు మేము 50-60 దాటిన వాళ్ళు డయాబెటీస్ ఒక 15-20 ఏళ్ల తర్వాత పాడవుతూ కిడ్నీ పాడు చేసుకొని వచ్చిన వాళ్ళం మేము చూసేవాళ్ళం. ఇప్పుడు యంగ్ పిల్లలు 20-30లోనే డయాబెటీస్ తెచ్చుకుంటున్నారు. డయాబెటీస్ వచ్చినటువంటి 2-3 ఏళ్ళకే వచ్చేసి కిడ్నీ పాడు చేసుకొని వస్తున్నారు. అలా కాకుండా, అంతేకాకుండా మా దగ్గర చాలామంది పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ అధికంగా రక్తపోటుతో వచ్చి పాడైన వాళ్ళు, ముఖ్యంగా 40 లోపల బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా అధికంగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు అనుకోవడం అన్నది చాలా ఉత్తమం. అది కాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ, ఆల్పోర్ట్ సిండ్రోమ్ లాంటి అనేక జబ్బులు వస్తుంటాయి. ఇంకా గమ్మత్తు ఏమిటంటే కిడ్నీలో రాళ్ళు రావడం అనేది చాలా చిన్న జబ్బు. అంత చిన్న జబ్బును కూడా వాళ్ళు పేషెంట్స్ చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు, దాన్ని పట్టించుకోరు. దాన్ని అలసత్వంతో ఈ కిడ్నీ రాయి తీయించుకోకుండా ఆ రాయిని ఏ విధంగా రకరకాల చిట్కాలు, మందులు, మాయాజాలం ద్వారా వాడు బాగా చేసుకుందామనే ప్రయత్నంలో కిడ్నీలు పాడు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో ముఖ్యంగా
కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్లో ఉన్న వాళ్ళలో 10% మంది కేవలం కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ల వల్లనే పాడవడం అనేది ఆశ్చర్యంగా అవుతుంది. ఎందుకంటే అది చాలా ప్రివెంటబుల్. ఒక రాయి కనిపించిన వెంటనే దాన్ని తీయించేసుకోవాలి, అడ్డంగా పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. కడుపు లోపల కిడ్నీలో ఉన్నటువంటి రాయిని అది తీసేసుకుంటే కిడ్నీ చాలా సజావుగా పనిచేస్తుంటుంది. మూత్రం సజావుగా బయటకు వెళ్ళిపోతే కిడ్నీ మీద ఒక రకమైనటువంటి బర్డెన్ తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా దీర్ఘకాలికంగా రాయిని అలాగే పెట్టి రకరకాల మంత్రాలు తంత్రాలు దాని మీద ప్రయోగిద్దాము, రాయి పోయిందేమో చూద్దాం అనుకుంటే ఆ బ్యాక్ ప్రెషర్తో ఆ కిడ్నీ పూర్తిగా పాడైపోతుంది. 2 కిడ్నీలు కూడా పాడైపోతూ ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, రకరకాల మందులు చీటికి మాటికి అవసరం లేకుండా కూడా ఆ మందు ఈ మందు వేసుకోవడం అన్నది ఇప్పుడు చాలా యథాలాపంగా మందులు వేసుకోవడం అన్నది రొటీన్గా కనపడుతుంది మనందరికీ కూడా. సో దానివల్ల కూడా అనేక మంది కిడ్నీ ప్రాబ్లం తీసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. స్థూలకాయం అన్ని జబ్బులకి తల్లి లాంటిది. స్థూలకాయంతో కిడ్నీ పాడేవాళ్ళు మాకు ఎక్కువగా ఉంటారు. సో రకరకాల ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, ఇటువంటి కారణాల చేత కిడ్నీ పాడేవాళ్ళు మాకు ఉంటారు. మేము చూడని జబ్బు అంటూ ఉండదు కిడ్నీ పరంగా, ఎందుకంటే అత్యంత పెద్ద ఆసుపత్రిలో కాబట్టి. పుస్తకాల్లో ఏదైతే పుస్తకాల్లో ఫలానా కారణం చేత కిడ్నీ పాడవుతుంది అనుకుంటారో అది వేరే దేశాల్లో కొన్ని ఆసుపత్రుల్లో సంవత్సరానికి 1-2 చూసేవి మేము చాలా రొటీన్గా, చాలా సర్వసాధారణంగా మేము చూస్తూ ఉంటాం. అంటే కిడ్నీ జబ్బు చాలా ఎక్కువగా ఉంది మన సమాజంలో. బహుశా కనిపెట్టడం చాలా తొందరగా జరుగుతోంది, అది కూడా ఒక కారణం కావచ్చు. ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు ప్రజలంతా కూడా, అదొక కారణం కావచ్చు. సార్ మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు అంటే ఎక్కువ ఎర్లీ ఏజ్లో ఈ క్రానిక్ డిజీజెస్, కిడ్నీ డిజీజెస్ మీరు డిటెక్ట్ చేస్తున్నాం అంటున్నారు, దానికి ప్రధాన కారణం? ప్రజల అవగాహన పెరగడం ఒకటి, అలాగే చిన్నపిల్లలు వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి కనిపించడము, అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన రావడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష అనుకోవడము. అలాగే ఉద్యోగరీత్యా కొంతమంది ఉద్యోగం జాయిన్ అవ్వడం కంటే ముందు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ కొన్ని ఉద్యోగాలు కానీ వాళ్ళు రొటీన్గా పరీక్షలు చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళ పరీక్షలు ముందే చేసుకొని వాళ్ళు కిడ్నీ జబ్బు ఉందా లేదా తెలుసుకుంటూ ఉన్నారు. లక్షణాలు చాలా పెద్దగా రాకుండానే ముందు కనిపెట్టడం అన్నది వాళ్ళకి చాలా వరకు ఉపకరిస్తుంది. ఏ విధంగా అంటే ఏదైనా లక్షణాలు వచ్చాయంటే దాదాపుగా కిడ్నీ చాలా ముందుకు వెళ్ళిపోయినట్టే. లక్షణాలు లేకుండా ముందు పట్టుకోవడం ద్వారా రకరకాల మందుల రూపంలో ఆ కిడ్నీ యొక్క జబ్బు యొక్క తీవ్రతను లేదా వేగాన్ని నెమ్మదించేలా చేయవచ్చు, లేదా దాంట్లో జరిగే శరీరంలో జరుగుతున్నటువంటి రకరకాల చెడు మార్పులని మనము అరికట్టవచ్చు. సో కాబట్టి తప్పనిసరిగా ముందు కనిపెట్టడం అన్నది మంచిది అవుతుంది. కొంతమంది భయపడతారు, మీ మదర్కి ఉన్న జబ్బు నీకు కూడా ఉంటుంది, నువ్వు పరీక్షలు చేయించుకోవాలంటే వెంటనే వాడు భయపడి పారిపోతాడు, మళ్ళీ రాడు. నేను ముందు తెలుసుకోవడం ఎందుకు, నాకు మానసిక క్షోభ అనుకుంటూ ఉంటాడు. మానసిక క్షోభ అనేది వ్యక్తిగతమైనటువంటి ఆలోచన సరళిలో ఉన్నటువంటి మార్పు. కాబట్టి మీరు కాదు, ఈ ముందు తెలుసుకోవడం ద్వారా నేను ఇంకా బాగుండి పెట్టుకొని నన్ను నేను బాగా పెట్టుకొని ఇంకా బాగా చూసుకొని శరీరాన్ని కాపాడుకుంటాను, శరీరం పాడవకుండా చూసుకుంటాను అనుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. సో కాబట్టి ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చినా, మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉందనుకున్నా, లేదా మీకున్నటువంటి అలవాట్ల రీత్యా మీకు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అటువంటి అలవాట్ల రీత్యా మీకున్న మీ శారీరక ధర్మం రీత్యా, అంటే మీరు చాలా లావుగా ఉంటారు, చాలా సన్నగా ఉంటారు, మీ రకరకాల వేరే మార్పులు ఉన్నాయి శరీరంలో, మీకు అందువల్ల కావచ్చు, లేదా మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి పెద్ద జబ్బులు ఉన్నాయా, లేదా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి హార్ట్ అటాక్స్ కానీ, క్యాన్సర్ కానీ, బ్రెయిన్ పరాలసిస్ లాంటివి కానీ, లేదా కీళ్లవాతం కానీ, చర్మ వ్యాధులు కానీ, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు కూడా మీరు తప్పనిసరిగా మీరు పరీక్షలు చేయించుకోవాలి. లేదా దీర్ఘకాలిక వ్యాధుల కోసం రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఏ మందులైనా పర్వాలేదు, బీపీ మందులు కావచ్చు, షుగర్ మందులు కావచ్చు, సైకియాట్రీ మందులు కావచ్చు, వాటితో కూడా కిడ్నీలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇవందరూ ముందు అనుకోని పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. సార్ ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో డిపెండ్ అయిపోతున్నారు సార్, దాంట్లో ఏదో సొల్యూషన్స్ ఎత్తుకోవడము. ఈ రీసెంట్గా ఎక్కువ చూస్తున్న కంటెంట్ ఏదుందంటే సార్, మనకు కిడ్నీ డిటాక్స్ డ్రింక్స్ అని వస్తున్నాయి సార్. సో అవి ఎంతవరకు యూస్ఫుల్ అండ్ ఎంతవరకు హానికరం సార్? మనిషికి ఒక ఊహాజనితంగా ఉన్నవి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మన కళలు కనేవి నిజమైతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అలానే మనకు చెడు కళలు, పిడ కళలు మనకు కావాలనుకోం, కానీ మంచి కళ ఏదైనా ఉంటే బాగుంటుంది. మనిషి సాధారణంగా మనిషి ఆశాజీవి. ఏదైనా బాగుంది అనుకుంటే అది మనకి తటస్థిస్తే చాలా బాగుండు, నేను పొందితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. కష్టంలో ఉన్నప్పుడు ఏ కాసింత మంచి జరిగినా చాలా గొప్పగా ఊహించుకోవడం అనేది మనిషి మానవ నైజం. సో కాబట్టి ఇలాంటి డీటాక్స్ ఫ్లూయిడ్స్ కానీ, రకరకాల మందులు ఏదైనా ఉన్నాయనో, లేదా ఏ చుట్టలో ఏ పాము ఉందో, ఏ పొట్టలో ఏ పాము ఉందో, ఏ చెట్టులో ఏ దేవుడు ఉన్నాడో అని ప్రతి ఒక్కరిని మొక్కుతూ అడుగుతూ అక్కడ ఇక్కడ సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క అవసరాలన్నీ ప్రకృతి తీర్చగలుగుతుంది. శాస్త్రీయ ధర్మం ఏదైతే ఉంటుందో, సైన్స్ అంటాం కదా, అది మనకి తీర్చగలుగుతుంది. కాకపోతే దానికి ఒక పద్ధతిగా తీర్చగలుగుతుంది. నువ్వు అనుకున్నట్టుగానే, నువ్వు అనుకున్న రూపంలోనే చేయాల్సిన అవసరం లేదు. దానికోసం కొంచెం ఓపిక కావాలి. సో మీరు ఎండాకాలంలో మీరు వర్షాలు కోరుకున్నట్టుగా, వర్షాకాలంలో చలికాలంలో చాలా పెద్ద ఎండ కావాలని కోరుకోవడం తప్పేమీ కాదు. కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి విధానాలు దీంట్లో ఎప్పటికీ కూడా సహేతుకత ఉండదు, అర్థం కూడా కాదు, మీకు బాగా కూడా కాదు. కాబట్టి ఏంటంటే మీ మనిషి శరీరం ఎంత అద్భుతంగా ఉంటుంది, శరీరం లోపల నిర్మాణం ఎంత చక్కగా ఉంటుంది, మనిషి జీవించడానికి కావాల్సిన ఎంత సహాయ సహకారాలు చేస్తూ ఉంటుంది శరీరం. అంటే మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా మీకు పెద్ద గొప్పగా చెప్పదు.
అంటే నువ్వు తీసుకున్న పదార్థం నీకు వెంటనే ఇది హాని చేసిందన్న విషయాన్ని ఆ రోజే చెప్పదు. ఏదో నోట్లో వేసుకోగానే వెంటనే వామిటింగ్ అయిపోయినట్టుగానో, లేకపోతే మర్నాడే డయేరియా రావడమో, లేకపోతే మర్నాడే కిడ్నీ పాడైపోవడం, అలాంటివన్నీ జరగవు. ఈ డిటాక్స్ అంటూ ఇదే కాదు, అంటే నాకు పెద్దగా వాటి గురించి తెలియదు, కానీ అనేక పదార్థాలు అనుకుందాం. మీరు చెట్ల మందులు, పుట్ల మందులు, రకరకాల ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో వచ్చే మందులే కాదు, అల్లోపతిలో వేసుకునే రకరకాల మందుల్లో కూడా కొన్ని కిడ్నీకి హాని చేయగలుగుతాయి. సో కాబట్టి ఏదైనా అనవసరంగా నోట్లోకి వెళ్ళకూడదు. ఏ నోట్లోకి వెళ్ళినా మనం దానికి జవాబుదారి మనమే అవుతాం. ముఖ్యంగా ఆహార రూపంలో, పదార్థాల రూపంలో, మందుల రూపంలో ఏదైతే మనం లోపలికి పంపించేస్తున్నామో అవి చేసే విధ్వంసాన్ని గుర్తించడం మనకంత శక్తియుక్తులు మనకంత ఉండవు. సో సాధారణంగా చాలామంది అమాయకంగా అలా చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల్లో పాడవలసిన కిడ్నీని కొంచెం నెలలో పాడు చేసుకొని, రోజులో పాడు చేసుకొని వస్తూ ఉంటారు. ఇది మేము చూస్తూ ఉంటాం. మేము వాళ్ళని ఆపడానికంటూ ఉండదు. ఎందుకంటే ఎవరు వాళ్ళ వ్యక్తిగత విచక్షణ ఆధారంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మేము చెప్పిన వాళ్ళు వినిపించుకోరు. కానీ పూర్తిగా పాడిన తర్వాత మాత్రం రావాల్సింది మా దగ్గరికే. కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతిరోజు నేను కనీసం 3 లేదా 5 మంది పేషెంట్స్ ఇటువంటి ప్రత్యామ్నాయ వైద్య విధానం ద్వారా పాడైపోయిన వాళ్ళని మేము చూస్తూ ఉంటాం. అంటే చూడండి ఎంత చాలా బలీయమైనటువంటి కోరిక మనిషిలో ఉందో ఏదో పద్ధతిలో బాగా ఇవ్వాలని. ఇలా చెప్పడం మీరు అన్నట్టుగా రీల్స్లో కానీ యూట్యూబ్స్లో కానీ చెప్పడం కూడా ప్రజలకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనిషికి పురాణం కంటే కూడా పుకిటి పురాణాలు బాగా నచ్చుతారు. అలా పుకిటి పురాణాలు చెప్పే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాచుర్యము, ప్రాశస్త్యము లభిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా చెప్పుకుంటూ పోతారు, ప్రజలు వింటూ ఉంటారు, విన్నవాళ్ళు కొంతమంది పాటించగలుగుతారు. సో పోతే చాలామంది పాటించడం కష్టం. కాబట్టి ఏదైనా పాటించడం కష్టమే అవుతుంది, వేరే వాళ్ళు చెప్పింది. మళ్ళీ వ్యక్తిగత విచక్షణే ఉంటుంది అక్కడ. సో కొంతమంది పాటిస్తూ ఉంటారు నిజాయితీగా, అటువంటి వాళ్ళు పాడైపోతారు. అందుకే మంచికి చెడుకున్న మధ్య విశ్లేషణ కొన్ని సందర్భాల్లో చాలామందికి సాధ్యం కాదు. ఎందుకంటే వాటి రెంటి మధ్య ఉన్న సరిహద్దు చాలా సున్నితంగా, కష్టంగా ఉంటుంది, గుర్తుపట్టేంత సులభం కాదు. అందువల్ల మేము చూస్తూ ఉంటాం వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు, మేధావులు, జ్ఞానులు అనుకున్న వాళ్ళు, చాలా మంచి బుద్ధిగా ఉన్నవాళ్ళు, చాలా ఒత్తికగా పనిచేసే వాళ్ళు సైతం ఇటువంటి చిన్న చిన్న ప్రలోభాలకి ఏదో బాగోపోతుందా, కొద్దిగానే బాగోపోతుందా అనే ఒక ప్రలోభానికి కొంచెం లొంగిపోయి పాడైపోయిన వాళ్ళని మేము చూస్తూ ఉంటాం. మేము చూస్తాం కాబట్టి నేను చెప్పగలుగుతాను. మేము బాగయ్యాను, నేను ఫలానా సందర్భంలో తీసుకుంటే నేను బాగాను అనుకోవడం అనేది ఓకే, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో, సమాజంలో మంచి చెడులు పక్కపక్కనే ఉంటాయి. వాటిని గుర్తించే ఉన్న విచక్షణ వ్యక్తిగతంగా ఉండాలి. సరే, ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ వాడడంతో కిడ్నీ డైరెక్ట్గా డ్యామేజ్ అవుతుందని చాలా కంటెంట్ ఉంది సార్ సోషల్ మీడియాలో. దాని గురించి కిడ్నీ కాదు, నిజానికి కేవలం అనవసరంగా మందులు వాడితే పెయిన్ కిల్లర్స్ కానీ ఏ మందులైనా చాలా అవయవాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే మీరు డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోవాలంటే మళ్ళీ కన్సల్టేషన్ ఫీ కట్టాలి, క్యూలో నిల్చోవాలి, పరీక్షలు చేస్తారు, మళ్ళీ దానికి డబ్బు ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది అనుకుంటూనే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పట్ల అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ప్రజలంతా కూడా చాలామంది పెయిన్ కిల్లర్స్ చాలా సులభంగా మీకు ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. లేదా మీకు సలహాలు ఇవ్వడానికి అనేక మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు తప్పకుండా ఉంటారు. సో వాళ్ళందరూ ఇచ్చే సలహాలతో మందులన్నీ వేసుకొని పాడైపోయి కిడ్నీలతో మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనవసరంగా వాడకూడదు. ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఈ కడుపు నొప్పి, గ్యాస్ మందులు అంటూ ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ప్యాంటప్రజోల్, మోపెప్రజోల్, రాబిప్రజోల్, ఎస్మప్రజోల్ అంటూ వేసుకుంటూ ఉన్నారు. తద్వారా చాలామంది కిడ్నీలు పాడవుతూ ఉన్నాయి. అది కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఇంతేకాదు చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వేసుకోవడము, ఏ యాంటీబయాటిక్ అయినా అనవసరంగా వేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. నిజానికి మనుషులకు వచ్చే జ్వరాలలో వాటిల్లో ఒక సంవత్సరంలో చూస్తే దాదాపుగా 80-85% మందికి అసలు యాంటీబయాటిక్ అవసరమే పడదు. కానీ అందరూ వేసుకుంటూ ఉంటారు. లక్కీగా వాళ్ళందరికీ కిడ్నీ పాడవలసిన అవసరం పెద్దగా ఉండదు. ఇవి జన్యుపరమైన కారణాల చేత ఉంటాయి. కిడ్నీలు మనకు బలహీనంగా ఉన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? మనం అలా మందులు వేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ మందులు లివర్ కూడా పాడు చేయవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ మందులు కీళ్ళని పాడు చేయవచ్చు, చర్మాన్ని పాడు చేయవచ్చు. చర్మం పైన ఉండే నీకు అలర్జీ అని నువ్వు తెలుసుకుంటావు. కిడ్నీలో మాత్రం ఉండే అలర్జీ మనకి ఎలా తెలుస్తుంది? లివర్కి మాత్రమే ఉంటే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఏ ట్యాబ్లెట్ కూడా ఇంజెక్షన్ కానీ అనవసరంగా తీసుకోకూడదు. డాక్టర్ల సలహా మేరకు, డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పినంత కాలం మాత్రమే తీసుకుంటూ ఏ చిన్న మార్పు అయినా కూడా డాక్టర్లు గుర్తించే విధంగా వాళ్ళకి సన్నిహితంగా ఉండడం అనేది చాలా మంచిది. ఒక ట్యాబ్లెట్ రాసిచ్చాడు, మళ్ళీ డాక్టర్ని చూడక్కర్లేదు, ఈ ట్యాబ్లెట్ అప్పుడప్పుడు ఎప్పుడు వచ్చినా నోట్లో వేసుకుంటాను అనుకోవడంతో మన కథ అడ్డం తిరుగుతూ ఉంటుంది. సరే, ప్రోటీన్ రిచ్ డైట్ అనేది బాగా వైరల్ అవుతుంది సార్. అట్లనే సప్లిమెంట్స్ తీసుకోవడంతో కూడా కొంతమంది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నట్టుగా కొన్ని లిటరేచర్ ఉంది సార్, కంటెంట్ సోషల్ మీడియాలో, ఈవెన్ వెబ్సైట్స్లో కూడా. దాని గురించి కొద్దిగా ప్రయత్నం చేసి కొన్ని రోజులైనా జిమ్కి వెళ్ళిపోయి కోడి రామూర్తి లెవెల్లో వీళ్ళందరూ కొంతకాలంలోనే పెద్దగా అయిపోదాము, కండలు పెంచేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నారు. శారీరక ధర్మాన్ని బాగా కాపాడుకుంటూ శరీరాన్ని చాలా సౌష్ఠవాన్ని చాలా అందంగా సక్రమంగా పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంటుంది. సో కొంతమంది మాత్రం చాలా తక్కువ కాలంలో ఎక్కువ లాభాన్ని పొందాలని చూస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలలో తప్పు చేసేది ఏమిటంటే సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు, హార్మోన్స్ తీసుకుంటూ ఉంటారు.
వాళ్ళు ఏదో పోటీతత్వంతో పోటీలకు వెళ్తున్నారు అనుకోవడంలో బహుశా కొంతమంది తక్కువ కాలంలో పొందాలనుకోవడంలో బహుశా మనకు అది చూస్తే లాజికల్ అది తప్ప కనిపించదు. కాకపోతే మామూలు పిల్లలు కూడా చాలా తక్కువ కాలంలోనే చాలా పెద్దగా బాడీని చాలా శరీర సౌష్ఠవం అంతా చాలా పెద్దగా గొప్పగా పెంచేసుకుందాం అనుకునే ప్రయత్నంలో ఈ ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటారు. గమ్మత్తు ఏంటంటే దీంట్లో కూడా అందరికీ హాని ఏమీ జరగదు. అయితే కొంతమందికి వాళ్ళ కిడ్నీలు బలహీనంగా ఉంటాయి. ముఖ్యంగా చాలా ఎప్పుడూ సన్నగా ఉన్నవాళ్ళు ఉన్నపళంగా లావిపోవాలని కోరుకుంటేనో, లేదా తక్కువ బర్త్ వెయిట్తో పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బర్త్ వెయిట్ కనీసం 2.5 కిలోలు కూడా ఉండదు. 1.8 kgతో పుడతారు, 2 కిలోలతో పుడతారు. అటువంటి పిల్లలు కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకొని ఉన్నపళంగా చాలా పెద్ద శరీరాకృతిని తెచ్చుకుందామని చూస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నంలో కిడ్నీలు తొందరగా పాడైపోతాయి. అందుకే చెప్తున్నాను, మన లోపల వేసుకునే పదార్థాలని, లోపల తీసుకునే పదార్థాలకి మనకు జవాబుదారీగా ఉండాలి. ఎందుకు తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము, ఎప్పుడు తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నామో మనకు తెలియాలి. సో అలా కాకుండా ఏదో మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు నేను తీసుకుంటాను అని అంటే బహుశా వాళ్ళలో 10 మంది తీసుకుంటే అందులో ఒకరు లేదా ఇద్దరికే కిడ్నీ పాడవచ్చు, ఒక 7-8 మంది కాకపోవచ్చు గాక. 7-8 మందికి కిడ్నీలు పాడవలసినటువంటి జీన్స్ వాళ్ళ శరీరంలో ఉండకపోవచ్చు. కానీ ఆ ఒకరిద్దరు ఏదో ఉన్నారో వాళ్ళ అమాయకంగా వాళ్ళ ఒంట్లో అటువంటి జీన్స్ ఉన్నాయి, కిడ్నీలు పాడైపోయే వల్నరబిలిటీ వాళ్ళకు ఉంది. ఆ శారీరక ధర్మంలో వాళ్ళు కిడ్నీలు పాడు చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకని తెలుసుకోవడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు దొరికిపోతారు. సో కాబట్టి మేము ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, అందరూ అదే పనిగా మందులు ఏవి పడితే అవి దొరికితే వేసుకోవడము, ఎటువంటి పదార్థాలైనా కూడా నాకు కూడా సరిపోతుందని చెప్పి తీసుకోవడం అలా చేయకూడదు. సో ముఖ్యంగా జిమ్కి వెళ్ళే పిల్లలందరికీ చెప్పేది, రకరకాల ప్రోటీన్ పదార్థాలు మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఒక మంచి స్పష్టమైనటువంటి చక్కటి వెజిటేరియన్ డైట్, ఇంట్లో అమ్మ నాన్న పెట్టే ఆహారం తింటూ కూడా మీరు శరీర సౌష్ఠవాన్ని చాలా అద్భుతంగా మలుచుకోవచ్చు. మీరు ఏదో పోటీల కోసం వెళ్తే తప్ప మీరు శరీర సౌష్ఠవాన్ని ఉన్నపళంగా చాలా తక్కువ కాలంలోనే చాలా అద్భుతంగా మలుచుకోవాల్సినంత అవసరం దాదాపుగా పడదు. చాలా నెమ్మదిగా చేస్తేనే చాలా మంచిగా అవుతుంది. ఒక మంచి శిల్పి కూడా కొన్ని నెలలు సంవత్సరాలు తీసుకుంటే కానీ ఒక శిల్పం తయారు కాదు. అటువంటిది ఒక మనిషి శరీర ఆకృతిని, సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆకృతిని చాలా తక్కువ కాలంలో గొప్పగా పెట్టుకోవాలనుకోవడం అన్నది అది మానవ ధర్మం కాకపోవచ్చు. సో కాబట్టి అనవసరమైన పదార్థాలు తినడం ద్వారా శరీరాకృతిని తొందరగా పెంచుకునే ప్రయత్నంలో నీ కిడ్నీలు, అలాగే లివర్, ఎముకలు, కండరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పోనీ ఎన్నేళ్ళు చేస్తారు, సరే ఈరోజు చేస్తారు, ఈ నెల బాగుంటారు, ఈ సంవత్సరం బాగుంటారు, వచ్చే నెల వచ్చే సంవత్సరం ఏదో కారణాంతరాల వల్ల మీరు ఆగిపోతారు, మీరు వెళ్ళలేకపోతారు. అప్పుడు కూడా పదార్థాల యొక్క ప్రభావం మీ శరీరం మీద నెమ్మదిగా కనపడుతూ ఉంటుంది, ఎంత పాడైందో అనేసి. అప్పుడు శరీరం అంతా కూడా పాడైపోయి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. మేము క్రియాటిన్ లాంటి పదార్థాలు, వే ప్రోటీన్ తినో, రకరకాల ప్రోటీన్ పదార్థాలు తీసుకొని కిడ్నీ పాడు చేసుకొని వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు. గమ్మత్తు ఏంటంటే, ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఇది ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో నేను తప్పు చేశాను, నేను ఇలా తప్పు చేశాను, మీరు ఎవరు చేయకండి అంటే ఎవరు చెప్పేవాళ్ళు చాలా అరుదు. నేను ఫలానా పదార్థాన్ని అనవసరంగా తీసుకున్నాను, ఫలానా మందులు అనవసరంగా తీసుకున్నాను, ఫలానా ప్రత్యామ్నాయ వైద్య విధానంలో నేను ఈ విధంగా నష్టపోయాను, కష్టపడ్డాను, నేను చేసిన తప్పు మీరు చేయకండి అంటూ చెప్పేవాళ్ళు మనకు ఎక్కడా కనిపించరు. కేవలం మనము విజయాన్ని సాధించిన వాళ్ళని మాత్రమే చూస్తాము, ఓడిపోయిన వాళ్ళని మనం చూడము. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు తమ ఓటమిని అంగీకరించడం తక్కువ, ఓటమి అంగీకరించినా అది బాహటంగా చెప్పుకోవడం మరింత తక్కువ. సో కాబట్టి చాలామందికి తెలిసే అవకాశం లేదు. కానీ వాళ్ళందరూ ఎవరో చోట ముందు తల వంచుకొని పశ్చాత్తాపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆరోగ్య విధానాల్లో ఎప్పుడైతే తప్పులు చేస్తారో వాళ్ళు పశ్చాత్తాపడేది కేవలం డాక్టర్ల ముందే. కాబట్టి డాక్టర్కి మాత్రమే తెలిసే రహస్యాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి మీరు అందులో ఒక భాగంగాను, అందులో ఒక వ్యక్తిగాను కాకుండా ఉండాలంటే ఇటువంటి అనవసరమైన పదార్థాలని చీటికి మాటికి తరచూ అకారణంగా తీసుకోవడానికి మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, మన ట్రీట్మెంట్ వరకు వస్తుంది సార్. అంటే ఫస్ట్ ఈ ఏజ్ నుంచి మనము కిడ్నీ రిలేటెడ్ టెస్ట్ చేసుకోవాలి అని ఏమైనా ఉంటుందా సార్? ఏమీ లేదు. మన కిడ్నీ రిలేటెడ్ టెస్ట్ మనం గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. ఒకానొక కాలంలో మేము 20లో 30లో కిడ్నీ యొక్క ఆకృతిలో పాడైపోయి కిడ్నీలు పాడైపోయిన వాళ్ళని మేము చూస్తున్నప్పుడు ఇది కనిపెట్టడం చిన్నప్పుడే సాధ్యమవుతుందని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి రకరకాల పరీక్షలు చేస్తున్నారు, అందులో అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నారు. దాంట్లో గర్భస్థ శిశువు యొక్క కిడ్నీ యొక్క ఆకృతిలో కొన్ని మార్పులు వచ్చాయనో, కిడ్నీ చాలా అతుకు పుట్టిందనో, ఒకటే ఉందనో, బుడగలతో ఉందనో, కిడ్నీ అసలు లేనే లేదనో, ఉంటే పక్కకెక్కడో ఉందనో, ఇలాంటి రకరకాల విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. లేదా కిడ్నీ యొక్క పనితనంలో కూడా మార్పులు తీసేవని మనకు కనపడుతూ ఉన్నాయి. సో కాబట్టి మనము కిడ్నీ యొక్క ఆకారంలో మార్పుని మనము గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కనిపెడితే, పుట్టిన కొన్ని నెలలకి నుంచి మొదలు పెడితే చిన్నపిల్లలకి కూడా, నా మట్టుకు నేను కిడ్నీ బయాప్సీ 9 నెలల పిల్లవాడికి కూడా చేశాను. అంటే అంత చిన్న వయసులో కూడా కిడ్నీ జబ్బులు వస్తాయి. కిడ్నీ నుంచి మూత్రంలో ప్రోటీన్ జారిపోవడం కావచ్చు, కిడ్నీ పాడైపోవడము. చాలా చిన్నటి 1.5 year పిల్లలు కూడా మేము డయాలసిస్ చేసిన వాళ్ళం ఉన్నాము మేము. కాబట్టి జబ్బులకి నిజానికి వయసు నిమిత్తం ఏమిటి, ప్రాంత నిమిత్తం ఏంటి, ఒక జెండర్ నిమిత్తం ఏంటి, ఆడమగ రావచ్చు, పెద్దవాళ్ళకి, పసివాళ్ళకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి, మహావృద్ధులకి కూడా రావచ్చు, పుట్టిన పిల్లలు కూడా రావచ్చు, పుట్టక ముందే కిడ్నీ జబ్బులు కూడా రావచ్చు.
ఏదైతే మనకు తొందరగా కనిపెట్టడమో చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యమవుతుంది తప్ప ఎందుకు వచ్చింది ఈ వయసులో ఎందుకు వచ్చింది ఇప్పుడే ఎందుకు వచ్చింది అనుకోవడం అన్నది అది మనకు ఒక భావజాలాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది, ఇంకెక్కువ బాధ పెడుతుంది తప్ప అది మనకు ఒక సమాధానాన్ని పెద్దగా ఇవ్వదు ఎక్కువగా కూడా. సో కాబట్టి దాన్ని ముందేం చేసుకోవాలన్నది తెలుసుకుంటే సరిపోతుంది. అంటే మనం కిడ్నీ టెస్ట్లు 40 ఇయర్స్ నుంచి ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు సార్. అక్కర్లేదు, ఇప్పుడు మన 20 ఏళ్ళ నుంచే చేసుకోండి. ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనుకుంటే వాళ్ళు త్వరగా చేసుకోండి. ఒక 20 ఏళ్ళ వ్యక్తికి వాళ్ళ అమ్మకో నాన్నకో కిడ్నీ బాధ్యత వాళ్ళకి అప్పుడే చేయండి. లేదా చిన్నపిల్లాడికి ఏదో చిన్నప్పుడు ఏదో కీళ్ళవాతంలాగా వచ్చింది వాళ్ళకి మళ్ళీ కిడ్నీ పనులు చేయండి. ఒక 27 ఏళ్ళ పిల్లవాడికి షుగర్ వచ్చింది 20-30 ఏళ్ళ నుంచి మొదలు పెట్టండి కిడ్నీ జబ్బులు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం. బీపీ వచ్చింది 30 ఏళ్ళకే 34 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచి మొదటిసారిగా నుంచే వాళ్ళు కిడ్నీ పరీక్షలు చేయడం మొదలుపెట్టండి. సో మనకున్నటువంటి ఆరోగ్య నేపథ్యాన్ని రీత్యా మనం భిన్నంగా ఉండాలి. ఇప్పుడు నేను అందరూ 20 ఏళ్ళు దాటిన వాళ్ళని తీసుకోండి అని చెప్తే బహుశా తప్పు కావచ్చు. ఎందుకంటే అలా 20 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక 100 మంది చేయించుకున్నారనుకోండి, దాంట్లో 3కే కిడ్నీ జబ్బులు రావచ్చు. మరి 97 మంది మనం అనవసరంగా చేసిన వాళ్ళం అవుతాం కదా. సో కాబట్టి మనకున్నటువంటి వల్నరబిలిటీ ప్రకారం మన ఆరోగ్య నేపథ్యాన్ని మనం చక్కగా నిర్వచించుకొని దాని ఆధారంగా పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ జబ్బులు ఏంటి, కొంతమందికి చిన్న వయసులో గుండె జబ్బులు వస్తాయి. వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి గుండె జబ్బులు త్వరగా రావాలని ఉందనుకోండి, వాళ్ళు గుండె పరీక్షలు చేయించుకోండి, గుండె పరీక్షలు చేసుకొని గుండె బలంగా ఉండేటట్టు చూసుకోండి. శరీరం అంతా కూడా ఒక యూనిట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మన డాక్టర్లు వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు రకరకాలుగా అవయవాలు పంచుకున్నారు, కానీ మనిషికి అటువంటి సంబంధం లేదు. ఒక గుండె బాగుండాలని మీరు కోరుకోవడం ఏంటి, గుండెతో పాటుగా కిడ్నీ మెదడు రక్తనాళాలు నరాలు బాగుండాలని కోరుకోవాలి కదా. కేవలం కిడ్నీ మాత్రమే బాగుండాలని కోరుకోవడం ఏంటి, గుండె మెదడు లివర్ కూడా బాగుండాలి కదా. సో కాబట్టి మన శరీర ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడానికి బాగా పెట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నాన్ని మనం నిజంగా నిజాయితీగా చేయాలి. కానీ కేవలం ఒక అవయవం అంటూ బాగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఆహార పదార్థాలు చెప్తూ ఉంటారు, ఈ ఆహారం తీసుకుంటే కిడ్నీ బాగుంది కదా అంటారు, ఈ ఆహారం తీసుకుంటే బ్రెయిన్ బాగా పనిచేసుకుంది, మీ పిల్లవాడికి మ్యాథమెటిక్స్లో మార్కులు బాగా వస్తాయని చెప్తుంటారు. నిజానికి అలా ఏం లేదు. ఆ పదార్థం బ్రెయిన్లో ఎందుకు పనిచేయాలి, శరీరం ప్రతి కణజాలంలోనూ పనిచేస్తుంది. ఎందుకంటే కణజాలం అంతా కూడా ఒకే మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. శరీరం అంతా కూడా కొన్ని కణజాలాలు ఆ అవయవాల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఉనికి వాటికి ఆ అవయవాల్లో ప్రత్యేకత. అదర్వైజ్ కాకపోతే శరీరంలో ఉన్నటువంటి కణజాలం అంతా కూడా ఒకే రకమైనటువంటి పనితీరును కనపరుస్తూ ఉంటుంది. వాటికి అదే కావాలి. తిరిగి చెప్పడంలో ఆ పదార్థాలను తీసుకున్నప్పుడు తిరిగి చెప్పడంలో వాటి ఎక్స్ప్రెషన్ భిన్నంగా ఉంటుంటుంది. అదే పదార్థాన్ని మెదడులో ఉన్న కణజాలానికి ఇవ్వచ్చు, మీరు గుండెలో ఉన్న కణజాలానికి ఇవ్వచ్చు, కిడ్నీలో ఉన్న కణజాలానికి వెళ్ళొచ్చు. కానీ ఆ పదార్థాన్ని తీసుకొని ఆ కణజాలం చేసే ప్రొడక్ట్ పని ఏదైతే ఉంటుందో అది భిన్నంగా ఉంటుంది అవయవాన్ని బట్టి. సో కాబట్టి మనకు అన్ని పదార్థాలు మంచివే. ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నము మీ శరీరానికి రకరకాల రూపాల్లో దోహదపడుతుంది. సార్, డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఖచ్చితంగా కిడ్నీస్ని డ్యామేజ్ చేసేసి డయాలసిస్ వైపుకు తీసుకెళ్తుంది అని చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది సార్. ఈజ్ ఇట్ ట్రూ? నేను చెప్పినట్టుగా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు అనేక మంది కిడ్నీ జబ్బుతో బాధపడతారు. నిజానికి బీపీ ఉన్న వాళ్ళలో అయితే కిడ్నీ జబ్బు వల్లనే మీకు బీపీ కూడా వస్తుంది. కాబట్టి బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎందుకు పెద్ద మొత్తంలో బీపీ పెరుగుతుందని తెలుసుకోవడానికి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. ఈరోజు బాగున్నారంటే దాని అర్థం తర్వాత కూడా బాగుంటారని కాదు. మీరు అనవచ్చు, నేను 5 ఏళ్ల క్రితం చేయించుకున్న పరీక్షలన్నీ బాగున్నాయండి, అప్పుడు బీపీ వచ్చింది, నేను తర్వాత బీపీ చూసుకుంటున్నాను తప్ప పరీక్షలు చేయించుకుని ఇప్పుడు చూస్తే కిడ్నీ పూర్తిగా పాడైపోయిందని చెప్పారేంటి అని అడుగుతారు. అంటే ఆ రోజే చెడుగా కనిపించాల్సిన అవసరం లేదు. కిడ్నీ యొక్క ఎక్స్ప్రెషన్ భిన్నంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వైవిధ్యం ప్రదర్శిస్తుంది. అది కూడా అందరిలో ఒకేలా కూడా ఉండదు, అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ రావడం అనేది కిడ్నీ యొక్క అనారోగ్య పరిస్థితికి సూచిక అన్న విషయం తెలుసుకుంటే మీకు సరిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళలో అనేక మందికి కిడ్నీ పాడే అవకాశం ఉంటుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. అనగా మీరు భయపడుతూ ఉండమని కాదు. కిడ్నీ మాత్రమే ఎందుకు కావాలి, గుండెలో రక్తనాళాల్లో కాళ్ళలో నరాలలో కూడా రావచ్చు షుగర్ ఉంటే. సో షుగర్ కంట్రోల్ పెట్టుకోవడంతో పాటుగా మిగతా అవయవాలు ఎలా ఉన్నాయో చూసుకోవడం అన్నది కూడా మీరు కాలానుగుణంగా చేసుకుంటూ పోవడం అన్నది చాలా ముఖ్యమని చెప్పడము. అందులో కిడ్నీ యొక్క పనితనాన్ని మధ్యలో చూసుకుంటూ ఉండడం కూడా చాలా మంచిది అని చెప్పడం. సార్, ట్రీట్మెంట్లో అంటే చాలా లెవెల్స్ వచ్చినాయి. మీరు చదువుకున్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండింది, ఇప్పుడు చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది సార్. సో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో మీకు సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది సార్? అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఇంకెక్కువ మందికి మీరు సర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఆ టెక్నాలజీస్ ఏంటి సార్? మనిషి ఆశాజీవి అని చెప్పాను కదా, ఎంత వచ్చినా ఇంకా తక్కువే అన్నట్టుగా ఉంటుంది. ఇంకా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చూసిన సైన్స్ టెక్నాలజీ చూస్తే నిజంగా నేను చదువుకున్నాను అని కూడా నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇంత చదివామా, అసలు అంత కష్టపడి చదివాం కదా, అసలు చూస్తే అదంతా కనిపించట్లేదు, దానికి భిన్నంగా ఉంది ఏంటి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే సైన్స్, ముఖ్యంగా మెడికల్ సైన్స్లో ఒక్కొక్క అవయవానికి సంబంధించి కానీ ఒక్కొక్క జబ్బు కానీ ఎన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడము, కనిపెట్టడము, దాన్ని ఆచరించడము, పాటించడము, దాన్ని అభివృద్ధి చేయడం అనే విషయం చూస్తుంటే అసలు మేము చదివించాలి తక్కువేమో, దానికోసం అన్ని గంటలు ఎలా కష్టపడ్డామని కూడా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇప్పుడు సైన్స్ గత 4-5 ఏళ్ల కాలంలో సైన్స్లో ఎంత అభివృద్ధి జరిగిందంటే
కోవిడ్ కాలంలో మనందరం కూర్చొని కాలక్షేప కబుర్లు చెప్పుకుంటున్న కాలంలో అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు చాలా నిశ్శబ్దంగా గొప్పగా పనిచేసి రకరకాల మందులను తీసుకొచ్చారు. రకరకాల జబ్బులని విపరీతంగా విశ్లేషించారు. వాటి యొక్క పనితీ ఆ జబ్బు యొక్క కథ గమనం ఎలా ఉంటుందో దాన్ని నిర్వచించారు. చాలా చాలా గొప్ప అయినటువంటి మార్పు మనకి సైన్స్లో గత 4-5 ఏళ్లలో జరిగింది, ఇంకా జరగబోతోంది. అంటే ఈ 4-5 ఏళ్ళలో జరుగుతున్నటువంటి అద్భుతాన్ని మేము చూసిన తర్వాత ఇంకా రాబోతున్న కాలంలో ఇంకా మహాద్భుతాలు ఎన్నో సైన్స్లో జరగబోతున్నాయన్న ఒక ఆశ మాలో కలుగుతోంది. కాబట్టి నేను సైతం 5 ఏళ్ల క్రితం చెప్పిన కొన్ని సందర్భాలు ఇప్పుడు తప్పవుతున్నాయి. 5 ఏళ్ళు ఎందుకు, లాస్ట్ ఇయర్ నేను చెప్పినప్పుడు ఇప్పుడు నేనే తమాయించుకొని తప్పు చేశాను అనుకొని మళ్ళీ వాళ్ళకి వేరే చెప్పగలుగుతున్నాను. నేను ముందే చెప్తాను కూడా, బహుశా ఈరోజు చెప్పింది రేపటికి అది దూరం కావచ్చు, రేపటికి అది ఒక అసంగతం కావచ్చు. ఈరోజు నేను చెప్పింది మాత్రమే నిజమని అనుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. మా సైన్స్ పద్ధతి మారుతున్నప్పుడల్లా, మా ఆలోచనలు అలవాట్లు మారుతున్నప్పుడల్లా, మా విశ్లేషణ ఒక పద్ధతి మారుతున్నప్పుడల్లా మీరు మాకు రావాలి. అందుకే పేషెంట్ ఎప్పుడు కూడా నేను 5 ఏళ్ల క్రితం చూశాను, ఇప్పుడు వచ్చాను, మీరు బాగుందన్నారు కదా అని అడుగుతూ ఉంటారు. 5 ఏళ్ల క్రితం నేను అప్పుడు ఆ క్షణాన్ని ఆ పద్ధతి బట్టి చెప్పాను. 5 ఏళ్ళు అలాగే ఉండాల్సిన అవసరమే ఉంది. ప్రపంచం ఎంత తీవ్రంగా మారిపోతుంది, ఎంత వేగంగా మార్పు చెందుతోంది, దానికి అనుగుణంగా ఉండాలి. అందుకే తరచూ రమ్మని చెప్తూ ఉంటాం. చాలామంది పేషెంట్స్ అలా చేయరు. వాళ్ళకున్నటువంటి రకరకాల పద్ధతులు, వాళ్ళకున్నటువంటి కష్టాల రీత్యా డాక్టర్ని సంప్రదించడం తరచూ చేయరు చాలామంది. కాబట్టి తెలుసుకోవడం ఏంటంటే, జబ్బులు మన జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశించి ఉన్నప్పుడు మనం వాడిని గుర్తుపట్టి తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కొన్ని పరీక్షల ద్వారా మన శరీరం లోపల ఎలా అంతర్గతంగా మార్పు చెందుతుందో తెలుసుకోవడం అన్నది మనకు అవసరం. చాలా పెద్ద మార్పు మీకు బయట తెలిసేదాకానే తెలుసుకుందాము, అప్పుడే వెళ్దాము డాక్టర్కి అనుకోవడం అన్నది చాలా పెద్ద తప్పు అవుతుంది. అప్పటికే కాలాతీతం అయిపోతుంది, శరీరం చాలా వరకు మారిపోతుంది, కుంటుపడిపోతుంది. అటువంటి శరీరంతో మీరు సాధించేది ఏమిటి? ఏ జబ్బులోనైనా మీ శరీరం ఎంత అద్భుతంగా మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, ఎంత బలంగా దృఢంగా మీ శరీరాన్ని పెట్టుకుంటే, మీ శరీరంలో అంతర్గత వ్యవస్థలు అన్ని అవయవాలు ఎంత బలంగా ఉంటే ఒక చిన్న జబ్బు మిమ్మల్ని పెద్దగా ఏం చేయదు. జబ్బును జయించిన వాళ్ళు ఎవరు? ఒక క్యాన్సర్ని జయించిన వాడు ఎవడు? ఒక కిడ్నీ జబ్బును జయించిన వాడు ఎవడు? ఎవరైతే వాళ్ళ శారీరక ధర్మాన్ని విస్మరించకుండా, పాడు చేసుకోకుండా చక్కగా పెట్టుకొని మందులో, పద్ధతిలో, అలవాట్లో, ఆచరణ ఎక్కడో చోట మంచిగా ఉండి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ఎంత పెద్ద జబ్బునైనా తమాయించుకొని చక్కగా బలంగా ఉండగలుగుతారు. అంటే దాన్ని జయించగలుగుతారు. క్యాన్సర్ జయించిన వాళ్ళు మనకి ఇదే కనిపిస్తుంది, కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు అదే కనిపిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక అవయవ మార్పిడి తర్వాత చాలా బాగా ఉన్న వాళ్ళంతా ఎవరంటే, వాళ్ళు ఒక కిడ్నీ మార్చుకున్నారు, గుండె మార్చుకున్నారు, లివర్ మార్చుకున్నారు, చాలా ఏళ్ళు బాగున్నారు. ఎవరంటే వాళ్ళ శారీరక ధర్మాన్ని చాలా మంచిగా పెట్టుకున్న వాళ్ళు. అప్పటికే పాడు చేసుకుంటే మాత్రం వాళ్ళు ఇంకెక్కువ పాడైపోతారు. తొందరగా పాడైపోవడం వల్ల సైన్స్ యొక్క శృతిఫలం ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా వాళ్ళు అనుభవించలేకపోతారు. సార్, డయాలసిస్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ మీరేమనుకుంటారు సార్? అంటే డయాలసిస్ ఒక పెద్ద ఆల్టర్నేటివ్ అనుకుంటారా, ఇంకేదైనా వేరే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి సార్? యాక్చువల్లీ గత 60-70 ఏళ్ళుగా, అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి 1940 నుంచి మనకు డయాలసిస్ ఉంది. అంటే దాదాపు ఇప్పుడు 80 ఏళ్ళు అవుతుంది డయాలసిస్. కొన్ని కోట్ల మంది దీంతో బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు అంటూ ఉండరు. బాగు చేసుకోలేకపోయిన వాళ్ళు, దాన్ని లాభం పొందలేకపోయిన వాళ్ళు ఉంటారు తప్ప చెడిపోయిన వాళ్ళు ఉంటారు. సైన్స్లో ఉన్నటువంటి మహాద్భుతాల్లో ఒక అద్భుతమైన ప్రక్రియల్లో డయాలసిస్ కూడా ఒకటి. దాని పట్ల అనేక అపప్రదలు, అపవాదులు, అనుమానాలు మన సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని ఆశ్చర్యం ఏం లేదు, తప్పు కూడా ఏమీ లేదు. ప్రజల యొక్క ఆలోచన విధానం ఒక్కొక్కరికి ఒక్క భిన్నంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఒకే విధంగా ఆలోచించాల్సినంత అవసరం ఉండదు, ఒకే విధంగా విశ్లేషించి వాళ్ళు అన్వయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తాను చేసిన తప్పు ద్వారా డయాలసిస్లో లాభం పొందకుండా డయాలసిస్ స్టార్ట్ చేసి చాలా ఆలస్యంగా వద్దు అనుకుంటూ డయాలసిస్కి వెళ్ళిపోగానే రెండో డయాలసిస్లో మూడో డయాలసిస్ చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమనిపిస్తుంటుంది చూసారా, వద్దనుకున్నాం మేము, కరెక్టే నిజమైపోయింది, ఆయనకు పడదు, రెండో డయాలసిస్ పోయాడు. కానీ అది ఎందుకు చాలా ఆలస్యంగా చేసిన దాని యొక్క మంచిని పొందలేకపోయాడు, దాంట్లోంచి ఒక మంచి ఫలం పొందలేకపోయాడు. అది కానీ వాళ్ళు అన్వయించుకోవడం విభిన్నంగా ఉంటుంది, చెడు దీనికి ఆపాదిస్తూ ఉంటారు. సో ఇలాగే చాలామంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే సైన్స్ని ఒక ఫలాన్ని పొందాలి, సైన్స్ ఎంత అద్భుతంగా చేసిందన్న దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే మీకున్నటువంటి ఆలోచన విధానం కొంచెం సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి డయాలసిస్కి చాలా చెడు పేరు ఉన్నప్పటికీ కూడా అదొక మనిషిని చాలా అద్భుతంగా, కిడ్నీ పూర్తిగా పాడైన తర్వాత కూడా బాగా పెట్టగలిగి చాలా ఏళ్ళు పెట్టగలిగే ఒక మహాద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? దాదాపుగా డయాలసిస్ చేసుకుంటూ ఇప్పుడు 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. మన రాష్ట్రంలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, మన నగరంలో ఉన్నారు. నా మటుకు నాకు 20 ఏళ్ళు దాటిన వాళ్ళు, 25 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు. మా దగ్గర 35-36 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు నాకు సైతం. అంటే ఏంటంటే ఏ సైన్స్ అయినా వాళ్ళు ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా మొదలు పెట్టబడింది, ఏ విధంగా చూడబడింది, తర్వాత మొదటి కొన్నేళ్లలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా చూసుకున్నారు తాము దాన్ని బట్టి ఉంటుంది. దానికి వ్యక్తిగత క్రమశిక్షణ, ఆలోచన విధానం, భావజాలం కూడా చాలా చాలా ముఖ్యం. కేవలం డాక్టర్లు మాత్రమే బాగా చూడాలి, డాక్టర్ చెప్పింది నేను మొనాటర్గా చేస్తాను అనుకోవడం ఒకటి విధం. కానీ డాక్టర్ చెప్పిన దాన్ని మీ క్రమశిక్షణతో మార్చుకొని ఇంకా చాలా బాగుండడం అనేది ఇంకొకటి.
లేదా డాక్టర్ చెప్పినా నేను వినను, నాకు తోచినట్టే నేను ఉంటానని కూడా ఇంకో విధం. చూడండి, ఒక్కొక్క పేషెంట్ ఇంత భిన్నంగా ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడే ఒక చిన్న అంశం మీద ఏ విధమైన విశ్లేషణ మనం చేయగలుగుతామో, అనగా ఏదైతే ఉందో ప్రక్రియ అది సమూలంగా అలాగే ఉంటుంది. కానీ దాన్ని ఆలోచించడంలో, తీసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో, దాన్ని అనుభవించడంలో రకరకాల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి మనుషులు భిన్నంగా ఉంటారు. కాబట్టి అందరూ లాభం పొందాల్సిన అవసరం ఏమీ లేదు. లాభం పొందిన వాడికి మాత్రమే దాని గురించి ఒక అద్భుతం అన్న విషయం తెలుస్తుంది. సార్, ఇప్పుడు మీరు ఈవెన్ జీవన్ దాన్ ప్రోగ్రామ్కి కూడా మీరు నోడల్ ఆఫీసర్, ప్లస్ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా మీ దగ్గర చాలా రీసెంట్గా 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేసి కూడా మీరు హిస్టరీ సృష్టించారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఏ వర్గాల వారికి కరెక్ట్గా పనిచేస్తుంది సార్? అంటే ఈ డయాలసిస్ ఒక 1 year ఉన్న వాళ్ళకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందా? ఎట్లా ఉంటుంది సార్ దాని ఈక్వేషన్ రేషియో? అది ఎంత కష్టం అనిపిస్తుందనంటే, ఇప్పుడు మీరు 2000 ట్రాన్స్ప్లాంట్స్ అన్నారు. అందులో నాకు బాగా కాని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, దాన్ని ఉపయోగించుకోలేకపోయిన వాళ్ళు, చాలా ఏళ్ళు బతకలేకపోయిన వాళ్ళు నాకు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. బాగున్న వాళ్ళు నాకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు కాబట్టి నాకు ఓకే, వీళ్ళు కనపడరు, చనిపోయి ఉంటారు, రకరకాలుగా జరుగుంటుంది. అంటే ఎందుకు ఇలా అనిపించిందంటే, సైన్స్ యొక్క ఫలశ్రుతి అందరినీ ఒకే విధంగా చూడదు, అది ఒక్కొక్కరికి తీరుగా ఉంటుంది. చిన్నపిల్లలకి వర్షం పడితే ఆహ్లాదం, ఆనందం. అదే కాయ కష్టం చేసేవాడు కష్టకాలంలో ఉండి రైతుకి ఆ వర్షం అకాలంగా పడితే వాడికి దుఃఖం, చేటు కదా, ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఎవరు దాన్ని ఉపయోగించుకుంటారో చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఎవరైతే శారీరక ధర్మం చక్కగా పెట్టుకొని బలంగా, దృఢంగా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటారో వాళ్ళు కిడ్నీ మార్పిడి తర్వాత చాలా బాగుంటారు. అంటే శరీరాన్ని చాలా మంచిగా పెట్టుకోవాలి. శరీరం పాడైపోయిన తర్వాత చేసుకుంటారు చాలామంది. శరీరాన్ని అట్టే గౌరవించరు, ఎందుకంటే అది పెద్ద మిమ్మల్ని తిరిగి అడగదు కదా, నువ్వు ఎందుకు ఇలా కష్టపెడుతున్నావు అనేసి. సో శరీరాన్ని చాలా ఎక్కువ దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. శరీరాన్ని గౌరవంగా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు జబ్బుతో ఇంకెక్కువ పాడైపోతారు. కాబట్టి వాళ్ళు పెద్దగా చేసుకోలేరు. ప్రతి ఒక్కరు కిడ్నీ ఫెయిల్ అయిపోతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ ట్రాన్స్ప్లాంట్ అందరికీ ఏమి లాభం చేయదు. ట్రాన్స్ప్లాంట్ కొంతమందికి బాగా లాభం చేస్తుంది, కొందరికి కొద్దిగా లాభం చేస్తుంది, చాలామందికి బాగా చేయాల్సినంత అవసరం కూడా లేదు. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మీ శరీరం మీద మీకు కానీ మీ డాక్టర్కి కానీ ఒక రకమైనటువంటి నియంత్రణ ఏదైతే ఉంటుందో, కంట్రోల్, అది తప్పిపోతుంది. ఏదైనా ఒకరోజు జలుబుతో కానీ జ్వరంతో కానీ నిద్రలేచారనుకోండి, బహుశా అది చివరి రోజు కూడా కావచ్చు. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ సైన్స్. అంటే ఇది చాలా 100కి 100% లాభం చేస్తుంది అనుకునేంత గొప్పవి ఎప్పటికీ జరగవు. కానీ ఒక వ్యక్తికి బాగా జరిగినప్పుడు అతనికి 100కి 100% ఆ వ్యక్తికి జరిగినట్టుగా ఉంటుంది. ఒక 100 మందిని తీసుకుంటే అందులో 80% 90% మంది బాగుంటారు. అంటే 10-15% మంది బాగుండాల్సినంత అవసరం లేదు. అందులో ఒక 5% మంది మొదటి సంవత్సరంలోనే చనిపోవచ్చు, ఇంకో 10 మంది మొదటి 5 ఏళ్లలో చనిపోవచ్చు. అనగా 5 ఏళ్ళు దాటితే మీకు 80% మంది, ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత మీకు 40% మంది కనిపిస్తారు. అంటే చూడు, 10 ఏళ్ల కాలంలో ఒక 60% మంది చనిపోయిన కార్యక్రమం ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తొందరపడి మేము చేసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ సాంఘిక నేపథ్యాన్ని బట్టి చేసుకోండి. ఒక 24-25 ఏళ్ల వ్యక్తి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం తొందరగా అన్నది చాలా మంచిది. ఒక 45-50 ఏళ్ల వ్యక్తి తొందరపడి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి, పిల్లలు పెరుగుతూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ మంచి చెడులు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు డయాలసిస్ చేసుకొని కాలాన్ని పొడిగించుకుంటూ ఉండాలి. చాలా ఏళ్ళు అద్భుతమైన జీవితాన్ని గడిపాను అనడానికి ఎవరికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అద్భుతమైన జీవితాలు అంటూ ఏమీ ఉండవు. వాళ్ళని తమ మంచిగా చూసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకునే జీవితాలు కావాల్సిన అనుకునే వాళ్ళు ప్రపంచంలో కోటాను కోట్లుగా ఉంటారు. నిజానికి ప్రపంచం అంతా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ బాధ్యతలు విస్మరించకుండా మంచి జాగ్రత్తగా చూసుకోవడం కోసం వాళ్ళు డయాలసిస్, అతను ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ దాదాపుగా మంచి మందులతో కిడ్నీ తొందరగా పాడవకుండా చూసుకోవడము, ఆ తర్వాత డయాలసిస్లో ఉండడము, తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడము, బాధ్యతలన్నీ అయిపోయా ట్రాన్స్ప్లాంట్ ఓకే. చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ఉంటుంది. తప్పు అనిపిస్తుంది ఈ మాట అనడానికి కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ రిస్క్ తీసుకోవాల్సినంత వయసు కూడా వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ బాగుండగలుగుతారు, అనేక మంది బాగుంటారు, 100లో 90% మంది బాగుంటారు. ఆ 10 మంది ఎవరు చెప్పడం మన కష్టము. ఎవరైనా కూడా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిందే. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువగా 20, 30 ఉన్న వాళ్ళకి చాలా బాగా తొందరగా చేసుకోవడం అన్నది చాలా మంచిదని చెప్తాను. అలాగే చిన్నపిల్లల్ని డయాలసిస్లో పెట్టడం చాలా కష్టం. వాళ్ళ రక్తనాళాలు బాగుండడం కాబట్టి డయాలసిస్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి చిన్నపిల్లలకి చాలా తొందరగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అయితే మందుల వల్ల వాళ్ళ పెరుగుదల ఉండదు. కాబట్టి దాదాపుగా ఒక మోస్తరుగా ఉన్నటువంటి పెరుగుదల కనపడిన తర్వాత పిల్లలకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళు చాలా బాగుంటారు. 20, 30లో చాలా బాగుంటారు, 40లో 50లో మోస్తరుగా ఉంటారు, 60, 70 వాళ్ళు కూడా చాలా బాగుంటారు. కానీ అది సంశయంగా ఉంటుంది, అవును కాదన్నట్టుగా ఉంటారు. ట్రాన్స్ప్లాంటేషన్కి వయసుతో నిమిత్తం లేదు. మీరు కావాలనుకుంటే మీ శారీరక ధర్మం బలంగా ఉంది, మీరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారనుకున్నప్పుడు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోండి. ఒక మంచి జీవితాన్ని గడపాలి, డయాలసిస్ నాకు నచ్చట్లేదని. కానీ డయాలసిస్ నచ్చకపోవడం అన్నది ఒక రకమైనటువంటి చెడు భావన. అంటే మీరు ఒక నెగిటివ్ భావజాల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు. మిమ్మల్ని ప్రాణాన్ని కాపాడుతూ మిమ్మల్ని బాగా చూస్తే ఓ డయాలసిస్ మీరు చెడ్డ అనుకుంటున్నారంటే ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మీకు చెడు చేయవచ్చు, లేదా దాంట్లో మంచి మీరు గ్రహించకపోవచ్చు. సో కాబట్టి
డయాలసిస్లో బాగా ఉంటూ ట్రాన్స్ప్లాంటేషన్ అత్యంత అవసరం అనుకున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలి తప్ప ఏదో ఒకటి ఇస్తున్నారనో లేకపోతే మనకు వచ్చేస్తుందో మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తొందరగా ఎక్కడో చోట చేసేసుకుందామో లేకపోతే అనవసరమైన ఇల్లీగల్గా ఉన్నటువంటి అడ్డదారులు తొక్కైనా సరే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే దాని పర్యవసానాలు చాలా భయంకరంగాను చెడ్డగాను చాలా కష్టంగానూ ఉంటాయి. వాళ్ళు అనుభవించాల్సింది వ్యక్తిగతంగా మీరే అవుతుంది. సో కాబట్టి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. టెంప్టేషన్స్ ప్రతి మనిషికి కూడా ఉంటాయి. ప్రతి మనిషికి వాళ్ళకి వచ్చిన దానికంటే చాలా తొందరగానో ఎక్కువగానో పెద్ద మొత్తంగానో అనాయాసంగానో సునాయాసంగానో కష్టపడకుండా వస్తే అందరికీ నచ్చుతుంది. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అటువంటి ప్రక్రియ కాదు. తొందరపడి చేసుకుంటే తర్వాత నిశ్శబ్దంగా పశ్చాత్తాపడతారు. కాబట్టి చాలామంది ఆలోచించుకొని డాక్టర్ల నిర్ణయం ప్రకారము ఒక కుటుంబం అంతా కూర్చుని ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. పద్ధతులు ఉన్నాయి. సమాజం మీకోసం బాగా చేయడానికి రకరకాల పద్ధతులను నిర్మించి పెట్టింది. ఒక జీవన్దాన్ లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాం కావచ్చు, భారతదేశం నుంచి మొత్తంగా ఉన్నటువంటి నోటో కార్యక్రమం కావచ్చు, తెలంగాణలో సోటో కార్యక్రమం కావచ్చు, అలాగే ఇచ్చేవాళ్ళు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు. కిడ్నీ ఇవ్వడానికి ఇవ్వడానికి చాలామంది అర్హులు ఉంటారు. కాకపోతే కిడ్నీ తీసుకోవడానికి అర్హత ఎంతమందిలో ఉంటుందన్నది వాళ్ళు విశ్లేషించుకోవాలి. డాక్టర్తో కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి తప్ప మీరు ఒక భావోద్వేగంతో గురై లేకపోతే భావోద్వేగానికి లోనై ఒక ఎదురు మనిషి చెప్తున్నారు కాబట్టి చెప్పేవాళ్ళకి ఉంది కిడ్నీ ఫెయిల్ అయింది అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకో అంటారు. వయసు పెరిగిందా పెళ్లి చేసుకో అంటారు. దాంట్లో ప్రత్యేకత ఏముంది దాంట్లో? ఇక్కడ కూడా అలా సలహా చెప్పడం చాలా సులభమే. కానీ దాని తర్వాత వచ్చే సాధక బాధకాలని భరించడం మాత్రం కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. అటువంటి విషయాలు తెలుసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సార్, లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక కిడ్నీ ఇచ్చినప్పుడు సార్ వాళ్ళకేమన్నా కిడ్నీ ఫెయిలియర్ ఇష్యూస్ వస్తాయి సార్? దాదాపుగా కిడ్నీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి పరీక్షలు అనేకంగా చేసి వాళ్ళ శరీరంలో కిడ్నీ తీసుకోవడం ద్వారా ఎటువంటి హాని జరగదు. వాళ్ళ కిడ్నీ ఉన్నది ఒకటి పాడైపోదు. వాళ్ళకి ఎటువంటి పెద్ద కష్టం నష్టం వాటిల్లదు. కిడ్నీ ఇవ్వడం ద్వారా దాదాపుగా 25-30 ఏళ్ల దాకా వాళ్ళకి ఎటువంటి సమస్య ఆరోగ్యపరంగా కిడ్నీ నేపథ్యంలో జరగదు అని మాత్రమే మేము పరీక్షలు చేసుకొని వాళ్ళ కిడ్నీ తీసుకుంటాం. వాళ్ళకి తర్వాత ఒక 20 ఏళ్ల తర్వాత హార్ట్ అటాక్ వస్తేనో, ఒక 5 ఏళ్ల తర్వాత టీబీ వస్తేనో, లేదా ఒక 30 ఏళ్ల తర్వాత క్యాన్సర్ వస్తేనో దానికి కిడ్నీ ఇవ్వడానికి సంబంధం ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కిడ్నీ ఉన్న ఒకటి కూడా పాడైపోయే సందర్భాలు ఉంటాయి. అది వేలలో కొందరికి ఉంటుంది. వాళ్ళని మేము చూసి చూడకుండా ఉండడం ఎప్పటికీ జరగదు. ఏ కాసింత అనుమానం ఉన్నా మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయము అని చెప్తాము. కానీ కొంతమంది ప్రలోభాలకు లొంగి వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ప్రలోభాలకు లొంగి చేస్తే అది వేరే కష్టం అవుతుంది. అటువంటి వాళ్ళు కిడ్నీ పాడు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అనేక పరీక్షలు చేసి వీళ్ళని ఆరోగ్యవంతులు నిర్ధారించడం అనేది సులభమైన ప్రక్రియ కాదు. ఒక మనిషిని అనారోగ్యంగా ఉన్నాడని చెప్పడమే చాలా సులభం. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్తే ఏ ప్రాతిపదిక నేను ఆరోగ్యం చెప్పగలుగుతా అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి కేవలం కిడ్నీ తీసేస్తే వాళ్ళ శరీరానికి రాబోయే 20-25 ఏళ్లలో కిడ్నీ జబ్బు రాదు అని నిర్ధారించుకున్నది మాత్రమే నేను చేస్తాను తప్ప వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులని కాదు, వాళ్ళ భవిష్యత్తులో ఏంటి గొప్ప జబ్బులు రావని కాదు, వాళ్ళకి కిడ్నీ జబ్బులు కూడా రావు అని కూడా ఇతమితంగా సంపూర్ణంగా ఒక ఆలోచనతో చెప్పడం అనేది సాధ్యం కాదు. సార్, జీవన్దాన్ ప్రోగ్రామ్ సార్ ఇక్కడ నిమ్స్లో మీరు రీసెంట్గా కాన్ఫరెన్స్లో మీరు చెప్పారు గ్యాప్ చాలా ఎక్కువ ఉంది డోనర్ అండ్ సప్లై దీనికి. సో అది ఎట్లా దాన్ని పూడ్చడము, దాని అవేర్నెస్కి ఏమన్నా మీరు స్టెప్స్ తీసుకుంటారా సార్? ప్లాన్ చేస్తున్నారా? ఎట్లా? మనకి చాలా కావాలి కానీ సమాజం తిరిగి అంత గొప్పగా మనం అనుకున్నంత గొప్పగా ఇవ్వాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు. సో జీవన్దాన్ లాంటి కార్యక్రమంలో అత్యంత వ్యధాభరితమైనటువంటి గాథలు ఇవన్నీ కూడా ఆలోచిస్తే నిజానికి తీసుకుందామని అనుకుంటున్న వాడు అత్యంత కష్టకాలంలో ఉంటాడు, బాధితులు దుఃఖంలో ఉంటాడు, శారీరకంగా ఆర్థికంగా మానసికంగా సాంఘికంగా అనేక విధాల కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అవన్నీ కన్నీళ్ళే అటుపక్క చూస్తే. పోనీ ఇటుపక్క మనం చాలా గొప్పగా ఉందా అంటే ఇక్కడ కూడా చనిపోతున్న వ్యక్తులు ఇంటెన్సివ్ కేర్లో బ్రెయిన్ డెడ్ అయి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బయట దుఃఖంతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బాగవుతారా అని 1000 దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు. మధ్యలో మనకు బ్రెయిన్ డెడ్ అయిపోయాడు ఇక బాగా కాడు, వీలైతే మీరు అవయవాలు దానం చేయండి అని చెప్తే వాళ్ళకి ఎంత అసంబద్ధంగానూ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి క్లిష్ట సమయంలో మేము వెళ్ళి అవయవాలు అడగడము, వాళ్ళు అంతగా బాధలో కూడా దుఃఖాన్ని అధిగమించి వాళ్ళు ఒప్పుకోవడం అనేది చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అంటే అది చాలా అద్భుతమైన నిర్ణయం, అంత సులభమైనటువంటిది కాదు. సో అయినా కొంతమంది చేయగలుగుతున్నారు. చాలామంది నిజం చెప్పాలంటే చేసేవాళ్ళు తక్కువే, చేయని వాళ్ళు చాలా ఎక్కువ. అంటే ఏంటంటే మనము ఈ భావజాలాన్ని అవయవ దానం చేయొచ్చు అనే ఒక భావజాలాన్ని, అది శ్రేయస్కరమని చాలా మంచిదని సమాజహితమని అనేక కుటుంబాలను మనం బాగా చదువుతామనే ఒక భావజాలాన్ని చాలా బలంగా దృఢంగా సమాజంలోకి జొప్పించలేకపోయాము అన్నది నాకు అనిపిస్తోంది. కేవలం ఒక రాష్ట్రంలో 4.5 కోట్ల మంది ఉన్నవాళ్ళు, రోజుకి వేలాదిగా చనిపోతున్నటువంటి వాళ్ళు, అందులో మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు యాక్సిడెంట్ రూపంలోనూ చిన్న చిన్న కారణాలు చేసి చనిపోతున్నటువంటి వాళ్ళు చనిపోవడం తథ్యమని తెలిసినటువంటి పరిస్థితుల్లో సైతం వాళ్ళకు సహాయం చేయగలిగేంత భావజాలాన్ని మనం కలిగించలేకపోతున్నామంటే అవగాహన కలిగించడంలో మనమే ఎక్కడ తప్పు చేస్తున్నామని.
4.5 కోట్ల జనాభాలో ఒక సంవత్సరంలో కేవలం 200 మంది మాత్రమే ఎందుకు ఒప్పుకోగలిగారు? 200 చనిపోయారా? కొన్ని వేలాది మంది చనిపోయారు. వాళ్ళందరినీ మనం ఎందుకు ఉపయోగించలేకపోయాం? బ్రతుకున్న వాళ్ళ కోసం, మంచి చేయడం కోసం అని అంటే మనం ఇంకా ఈ భావజాలాన్ని, అవయవదానం అనే మహాప్రక్రియని, భావజాలాన్ని సమాజంలోనికి చాలా అంతరాంతరాల్లోకి తీసుకెళ్ళగలిగే ప్రయత్నం మనందరం కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మా మట్టుకు మేము జీవన్దాన్ ద్వారా, సోటు తెలంగాణ ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అవి ఫలవంతం అవుతున్నాయా అనేది చెప్పడం అదంత సులభమేమీ కాదు. దానికి ఒక గీటురాళ్ళు అంటూ ఏమి కనిపించవు. కాబట్టి కేవలం 200 మంది చేశారు గత సంవత్సరం, ఈ సంవత్సరం 210 మంది చేశారు అన్నది ఒకటి ఉంటుంది. అది గీటురాయి ఎలా అవుతుంది? కేవలం నెంబర్లని ముఖ్యం కాదు. ఎంతమంది చాలా తొందరగా ఒప్పుకోగలిగారు, ఎంతమంది చాలా త్వరగా చేయించగలిగారు, ఎంతమంది మాకు తెలుసు నేను బ్రతికి ఉన్నాను కానీ ఏదో ఒక కారణాంతరాల చేత నేను చనిపోవడం తటస్థిస్తే నా అవయవాలన్నీ ఇవ్వగలుగుతానని చెప్పే భావజాలను ఎంతమంది ప్రకటించగలుగుతున్నారంటే చాలా తక్కువ. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20-25 వేల మంది కూడా అవయవదానాన్ని ప్రెడ్జ్ చేయలేదు. అంతెందుకు, అవయవాలు తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులే ఎవరూ చేయలేదు, చాలామంది చేయలేదు. కొంతమంది చాలా కోపించారు కూడా. మీ నాన్నకి కుటుంబంలో కిడ్నీ అవసరమవుతున్నావు కదా, నీ బ్లడ్కి మ్యాచ్ అవ్వలేదు, నువ్వు ఇవ్వటం లేదు, పోనీ నువ్వు నీ మరణానంతరం నువ్వు ఇవ్వడాన్ని ఒప్పుకుంటావా, ఆర్గన్ డొనేషన్కి ప్రెడ్జ్ చేస్తావా అన్నప్పుడు వాళ్ళు చాలా కోపంగా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అర్థం కానట్టుగాను, మాకు అవసరం లేనట్టుగాను ముఖ కవళికల్లో చూపించేశారు మాకు. అంటే వాళ్ళకి ఇష్టం ఉండటం లేదు ఆ బాధ అనుకోవడానికి కూడా. అంటే నువ్వు బ్రతికున్నప్పుడు, నువ్వు మరణం అన్న విషయాన్ని వినడానికి నువ్వు ఇంత బాధపడుతున్నప్పుడు, మరణించిన తర్వాత వాళ్ళు ఇంకా జీవనం చెప్తే వాళ్ళు ఎంత అసంగతంగా అనిపిస్తుంటుంది వాళ్ళకు కూడా. సో కాబట్టి చనిపోయిన తర్వాత బ్రతికుండే అవకాశం అవయవదానం చేస్తుందన్న విషయాన్ని సమాజంలో చాలా తీవ్రంగా మనం జొప్పించాల్సిన అవసరం ఉంది అని అంటే దానికోసం అందరూ కృషి చేయాలి. కేవలం మా ఒక సంస్థ మేమని కాదు, ఇది ఒక సామాజిక ప్రక్రియ. అంటే సామాజిక ధర్మాన్ని తెలిసిన వాళ్ళు, సాంఘిక స్పృహ కలిగిన వాళ్ళు అందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. మేము 5 ఉంటాం ఈ స్టాఫ్, మేము మాత్రమే చేయాల్సినంత అవసరం ఏముంటుంది? మేము చేస్తూ ఉంటాము, అది గొప్పగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించాలి. ప్రతి చదువుకున్న వ్యక్తి ఆలోచించాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందు ఆర్టీ అధికారులు చెప్పాలి, డ్రైవింగ్ చేసే ముందు అమ్మనాన్నలు చెప్పాలి, వాళ్ళకి తెలియాలి. పెళ్లి చేసుకునే ముందు భార్యాభర్తలు అనుకోవచ్చు, కొత్తగా ఒక ఉద్యోగం తీసుకున్న వ్యక్తులకి వాళ్ళపై అధికారులు చెప్పవచ్చు, ఒక కాలేజీలో ఉన్న పిల్లలందరికీ వాళ్ళ ఉపాధ్యాయులు చెప్పవచ్చు, ఒక యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ వైస్ ఛాన్సలర్ ఒక సర్కులర్ లాగా చెప్పవచ్చు, ఒక అధికారులందరికీ పై అధికారులు వాళ్ళకు సర్కులర్ పంపించి ఈరోజే మీరు ఆర్గన్ డొనేషన్కి ప్లెడ్జ్ చేయండి, ప్రతిజ్ఞ పూనండి అని చెప్పవచ్చు. చూడండి, మనం తలుచుకుంటే ఎన్ని కార్యక్రమాలు మనం చేయవచ్చో, కానీ తలుచుకోవడం అన్నదే అక్కడ మనకి తప్పైనటువంటి పద్ధతి. సార్ ఈ డిమాండ్లో సార్ కిడ్నీ ఎక్కువ ఉందా సార్, హార్ట్ ఎక్కువ ఉందా? అన్నవ్యాలకి కిడ్నీ పాడవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కిడ్నీ పాడైన వాళ్ళు మనకు ఎక్కువ కనిపిస్తారు. కాబట్టి ఎక్కువ మాకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళలో చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు. సో కాబట్టి వాళ్ళని లిస్ట్లో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళే అధికంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ కావాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక్క అవయవదానంతో మనం ఇద్దరికి ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. సో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం కొంచెం తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం మనం చేసినటువంటి 205లో మేము 205 అవయవాలలో, మీరు 205 అంటే 410 అవయవాలు మనకి కిడ్నీలు కావాలి, కానీ 275 లేదా 290 మనం వాడగలిగాము. అంటే ఏంటంటే దాదాపుగా 30-32% అవయవాలను మేము వాడుకోలేకపోయామంటే రకరకాల కారణాలు. అవి ఆరోగ్యపరమైన హెల్త్ సైన్స్ పరమైనటువంటి కార్యక్రమాలు. అంతేకాని వాడుకొని పడేయడమో లేకపోతే నాకు నచ్చలేని తీసేయడం అట్లా జరగదు. సో అంటే కొన్ని అటువంటి అంటే పూర్తిగా సంపూర్ణంగా బాగలేని వ్యక్తుల నుంచి కూడా కొన్ని అవయవాలను మేము వాడుకోగలిగాం అన్న విషయం గురించి నేను చెప్పగలుగుతున్నాను. కేవలం ఆరోగ్యంగా ఉన్నటువంటి అవయవాలు మాత్రమే మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం తప్ప ఏ చిన్నదైనా అనారోగ్యంగా ఉంది, ఇది బాగలేదు, పని చేయదు ఏమో అనుకుంటున్న అమ్మనప్పుడు ఏ విధంగానూ చేయము. ట్రాన్స్ప్లాంటేషన్ పెద్ద ప్రక్రియలో కేవలం డబ్బు, ఒక ఆరోగ్య వ్యవస్థ అన్నది మాత్రమే కాదు, కొన్ని నైతిక విలువలు కూడా మనం కట్టుబడి ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒక భాగం ఇది కూడా. ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, లేదా ఎందుకు ఇవ్వకూడదు అన్న విషయాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఈ కమింగ్ బ్యాక్ టు కిడ్నీ కేర్ సార్ ఒక 5 స్టెప్స్ చెప్పండి సార్. రోజుకి ఇన్ని లీటర్లు వాటర్ తాగితే కిడ్నీ సేఫ్, ఇట్లా అవి ఉంటాయి కదా 5 షార్ట్ స్టెప్స్. శరీరానికి అన్నీ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శారీరక శ్రమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ చాలా యాక్టివ్గా ఉండాలి. అది అన్ని అవయవాలను పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ అవయవాలతో మీరు మాట్లాడరు, కానీ లోపల అవయవాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటికి భాష ఉంటుంది, వాటికి భావం ఉంటుంది, వాటికి స్పందన, ప్రతిస్పందన ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి అవయవం లోపల మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆర్గాన్ క్రాస్ టాక్ అంటూ ఉంటాం. సో ఇప్పుడు ప్రతి అవయవం బాగుండాలంటే కొన్ని ధర్మాలు ఏదైతే ఉంటాయో పదగా ప్రతిరోజు ఒక శారీరక శ్రమ కలిగి ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం చేయండి, ప్రతిరోజు నడవండి. రెండోది, మీరు అడిగారు నీళ్లు. కిడ్నీ పరంగా చూసుకుంటే నీళ్లు మంచిగా తాగండి. డిహైడ్రేషన్ అనేది మంచిది కాదు. కిడ్నీ బాలేని వాడు కూడా కొంచెం నీళ్లు బాగానే తాగవచ్చు. ముఖ్యంగా భారతదేశం లాంటి వాతావరణంలో ఎక్కడైతే మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయో ఇటువంటి ప్రదేశాలలో మన నీళ్లు తరచూ బాగా తాగడం అనేది చాలా మంచిది. ఉప్పు మనకి శత్రువు అనుకుంటాం, కానీ ఉప్పు మీరు అనుకున్నంత శత్రువేమి కాదు. అలా అని చెప్పి మీరు ఉంచి అనుకున్నటువంటి మంచి మిత్రుడు కూడా కాదు. చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాల్సినటువంటి స్నేహితుడుగా అనుకుంటే
సరిపోతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు, చాలా తక్కువగా తీసుకోవడము ఎక్కువ తీసుకోవడం కూడా రెండు మంచిది కాదు. మన భారతీయ వాతావరణంలో మనకు ఎక్కువ చెమట, తద్వారా నీళ్లు లవణాలన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి బహుశా పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళకంటే మనం కాస్త ఎక్కువ ఉప్పు తీసుకునే వెసులుబాటు మనకు తప్పగా ఉంటుంది, తప్పక ఉంటుంది. మన పూర్వీకులు కూడా మనకు అదే అలవాటు చేశారు. పచ్చళ్ళ రూపంలో, కూరల రూపంలో, రకరకాల కూరల్లో ఉప్పు రూపంలో. బహుశా సముద్రం నిండా మనకి చుట్టూ మన సముద్రాలే, సముద్రం నిండా మనకు ఉప్పే ఉంది. ఆ ఉప్పు మనం జాగ్రత్తగా వాడుకుంటే ఎంత వాడుకున్నా ఇంకా తరిగినటువంటి ఉప్పు మనకు ఉంది. కాబట్టి ఉంది కదా అని వాడుకోవడం కాదు, జాగ్రత్తగా వాడుకోవడం అన్నది చేయవచ్చు. మన ఉప్పు తగిన సమపాళ్లలో తీసుకోవాలి. అలాగే మంచి నిద్ర, కంటి నిండా నిద్రపోవడం అన్నది కూడా మంచి ఆరోగ్య లక్షణము. అలాగే చీటి మాటికి అనవసరంగా ఎటువంటి మందులు వేసుకోకపోవడము, అలాగే బరువు బాగా పెరగకుండా చూసుకోవడము, లేదా క్రమం తప్పకుండా అడపదడప కొన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉండడము, ఇవన్నీ మీరు చేసుకోవాల్సినటువంటి ఒక 4-5 చిట్కాలు. దీంట్లో అందరూ నిజంగా వివిధ గొప్ప చిట్కాలు ఏమీ కాదు. ఇవన్నీ మీరు పాటించగలుగుతారు, అనుకోగలుగుతారు, మీరు భావించగలుగుతారు, వాటిని ఆచరించగలుగుతారు. కానీ ఒకసారి అనుకుంటే ఇవన్నీ మీరు చేయగలుగుతారు. సార్ వాటర్ సార్ ఒక 2 లీటర్స్ తాగాలి, ఎట్లా ఉంటుంది సార్ ప్రతి మనిషి? ఎన్ని లీటర్లు తాగాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను చెప్పడం తప్పైపోతుంది. ఎందుకంటే వాళ్ళ శరీర ధర్మము, వాళ్ళ వయస్సు, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య నేపథ్యము, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం యొక్క పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. ఎండలో మీరు బాగా తిరిగినప్పుడు మీకు తెలియకుండానే ఓ 2 లీటర్ల నీళ్ళు బాగా తాగేస్తారు. కానీ గమ్మత్ ఏమిటంటే ఆ రోజు అంత మూత్రం మీరు తదనుగుణంగా పోయారు. చల్లగా ఉన్నట్టు దాంట్లో మీరు చాలా తక్కువ మాత్రం నీళ్ళే తాగుతారు, అయినా చటకన వెళ్ళి మూత్రానికి లేచి వెళ్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇక్కడ మన చుట్టూ వాతావరణము, శరీరం లోపల ఉన్నటువంటి అవసరము, వీటి ఆధారంగా మన నీళ్ళు ఎన్ని తాగాలో శరీరం నిర్ణయిస్తుంది. శరీరం చెప్పినట్టుగా శరీరం ఇచ్చే సంకేతాల ఆధారంగా తీసుకోండి. కొన్ని సందర్భాల్లో సంకేతాలు నిజంగా కనిపించవు. ఒక ఏసీ గదిలో మీరు చాలాసేపు కూర్చుంటే తక్కువ మాట్లాడుతున్నప్పుడు నీళ్ళు తాగాలనిపించకపోవచ్చు. కానీ ఏసీలో మీకు తెలియకుండానే మీరు నిశ్శబ్దంగా ఎండిపోయినట్టుగా అవుతారు. కాబట్టి మీరు అనుకున్న మంచినీళ్ళు తాగాల్సిన అవసరం ఉంటుంది. ఎండలో పడి తిరుగుతున్నప్పుడు బహుశా మీరు అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ తాగండి, తప్పేమీ లేదు. బహుశా శరీరం పెద్దగా వాడుకుంటుందా అంటే వాడుకున్నంత వాడుకుంటుంది. వాడుకుంది మూత్ర రూపంలో పంపించడానికి వెసులుబాటు ఉండనే ఉంది మనకి. సో కాబట్టి మనం అవసరం రీత్యా మనకి ఎప్పటికీ మంచిలు తాగాలి తప్ప పిడుకు బియ్యానికి ఒకే మంత్రం ఉన్నట్టుగా అందరి కొరకు 2 లీటర్లే తాగండి అని నేను చెప్పడం అనేది మంచిది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు మా వ్యూవర్స్కి. సో ఇది చూస్తున్నారు కదా, కిడ్నీ కేర్ ఒకటే కాదు, మొత్తం బాడీ కేర్ కరెక్ట్గా ఉండాలి. మీరు తీసుకునే వాటర్ కూడా ఒక మనిషికి ఇంత అనేంత లేదు. ఆ వాతావరణానికి సంబంధించి మీరు ఎంత తీసుకుంటే ఆ బాడీ అంత అబ్జర్వ్ చేసుకుని తగ్గింది అది బయటికి వదిలేస్తుంది. నిద్ర మరియు మీ యొక్క హెల్త్ రిలేటెడ్ పరీక్షలు ఏవైతే చేసుకోవాలనో అవి చేసుకుంటూ వ్యాయామం, ఇవన్నీ కూడా చిన్న టిప్స్తోనే మీ ఆరోగ్యాన్ని చాలా హెల్తీగా ఉంచుకోవచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. సో హెల్తీ కిడ్నీసే కాదు, హెల్తీ బాడీ మనకు చాలా అవసరం. సో మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ బాడీ అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో మనం రెస్పెక్ట్ చేస్తూ మన బాడీని కాపాడుకుంటూ మన ఆర్గన్స్ని హెల్తీగా ఉంచుకుంటే మన చనిపోయిన తర్వాత కూడా హెల్తీ ఆర్గన్స్ని డొనేట్ చేయడానికి కూడా మనం మనసు కలిగి ఉండాలని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. వచ్చే వీడియోలో మరిన్ని హెల్త్ టిప్స్తో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు.